తాతగారు తెలుగులో చెప్పమంటారా? ఏమో వినిపించట్లేదు కదా. శుద్ధ అచ్చ తెలుగులో చెప్తాను వినండి. సౌండ్ రావట్లా. సౌండ్ తెలుగా? అచ్చ తెలుగు అదే. నిజంగానే భయపడతారు జనం. తెలుగు తెలుగు భాషకు ముందు మూకీయుగం నాటిది. చడి చప్పుడు లేకుండా బొమ్మలాట చేసింది. కోదండరావు చప్పుడు లేదు. సరే, ఇప్పుడు ఇక కార్యక్రమం మొదలు పెడదాం. విజయబాబు గారు నాకు ఒక 4 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. వాట్సాప్లో వారు అధికార భాషా సంఘంకి అధ్యక్షులుగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు వారితోటి ఎట్టయినా సరే మాట్లాడాలి. ఆయన పరిజ్ఞానం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు అన్ని విషయాల్లో అంత లోతు పరిశీలన ఎట్లుంటుందా అని. ఆ పిల్ల అమ్మాయి అబ్బాయి కూడా ఎంత బాగా చదివారంటే నేను అసలు నమ్మే పరిస్థితి లేదు. ఆయన గారి భార్యకి 14 డిగ్రీలు ఉన్నాయండి. అసలు కుటుంబం మొత్తం ఎట్లా తయారైందో చాలా విచిత్రం. దాని మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన దగ్గర మాట్లాడటానికి వచ్చారు. అమ్మా, అలాగే సభకు నమస్కారం. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులందరికీ సాదర ఆహ్వానం. మన కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముందుగా ముఖ్యాంశాలు 1-2 ప్రస్తావించాలని పెద్దలు శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారి ఆదేశం. మనం అంటే తెలుగు వాళ్ళం అందరం చేయాల్సిన పనులు మన తెలుగు కూటమి ORG ఒలగూడులో ఉన్నాయి. అవి మనం చేయొచ్చు. తెలుగు కోసం ఏదైనా చేయాలి అనే సంకల్పం ముందు మనకు ఉండాలి అంటారు వారు. సరి అయిన తెలుగు పదం ఉన్న తప్పనిసరి అయితేనే తప్ప వేరే భాషా పదం ఉపయోగించకూడదు అనేది ఒక నియమంగా మనం పెట్టుకుంటే కానీ తెలుగును మనం బతికించుకోలేము. మనం హాజరయ్యే ఏ సాహితీ సదస్సులోనైనా తప్పకుండా తెలుగు కోసం కాసేపైనా చర్చించాలి. తెలుగు కోసం మనం ఎలా కదలాలి అనే విషయం గురించి మాట్లాడాలి. అలాగే ఓకే, సో, ఆల్ రైట్ వంటి పదాల్ని ఉపయోగించకుండా ఉంటే బాగుంటుంది. సరే, అలాగే, అట్లాగే, అందువల్ల, కాబట్టి అనే మాటలు అందమైన పదాలు మనకుండగా అన్య భాషా పదాలు ఎందుకు అన్నది ఈ విషయాలు మనం ఇక్కడ ప్రస్తావిస్తే బాగుంటుంది. అందరూ గుర్తుపెట్టుకుని తరచుగా ఉపయోగిస్తారన్న ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెప్తున్నామండి. అందరికీ నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రధాన వక్తగా ప్రసంగిస్తున్న వారు డాక్టర్ పి విజయబాబు గారు. వీరు సీనియర్ జర్నలిస్ట్, రచయిత, మీడియా విశ్లేషకులు, న్యాయవాది, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరు తరిగిపోతున్న తెలుగు మాటలు అన్న అంశం మీద ప్రసంగిస్తారు. వీరి స్వస్థలం విజయవాడ. విజయబాబు గారు ఇందాక మన పారుపల్లి కోదండరామయ్య గారు చెప్పినట్టు నాకు కొంచెం ఆశ్చర్యము, ఆనందము రెండూ కలిగాయండి. వీరు MSc మనోవిజ్ఞాన శాస్త్రం, MA రాజనీతి శాస్త్రం, MA తెలుగు, జర్నలిజంలో PG డిప్లొమా, న్యాయశాస్త్రంలో LLB, LLM పూర్తి చేశారు. RTI సాధారణ చట్టంలో డిప్లొమా పూర్తి చేశారు. వీరు అనేక ఉన్నత పదవులు అలంకరించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు వీరు. ఇది క్యాబినెట్ హోదా. RTI కమిషనర్, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్, ప్రధాన సంపాదకులు ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక. వీరి గురించి పరిచయం చేయడానికి సరిగ్గా కనుక చేస్తే మనం ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. కానీ ముఖ్యమైన అంశాలను మాత్రమే నేను తీసుకొని ముందుకెళ్తున్నాను. డాక్టర్ విజయబాబు గారి పత్రికా రంగంలో విశేష అనుభవం ఉంది. 1985లో ఈ తరం మరియు తరంగిణి యువ వారపత్రికల సంపాదకులుగా
జర్నలిజం ప్రారంభించారు. విద్యార్థి దశలోనే తెలుగు బాట అనే సాహిత్య పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. 4.5 దశాబ్దాలకు పైగా సాగిన సాహిత్య ప్రయాణంలో సమకాలీన సామాజిక, రాజకీయ, న్యాయ అంశాలపై వందలాది వ్యాసాలు వచ్చాయి. వివిధ రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలు రచించారు. నాగార్జున, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసకులుగా చేశారు. ఇంకా కొన్ని వదిలేస్తున్నానండి. TV9, NTV, HMTV, సాక్షి వంటి ప్రముఖ ఛానళ్లలో వీరు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవి ఈ రోజు వారు చూడగానే నేను ఎన్నో కార్యక్రమాలు వారి విన్నాను. చాలా శాస్త్రీయంగా విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుందండి వారి గళం కూడా. చాలా సంతోషపడుతున్నాను సార్ మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు. వీరి సతీమణి, ఇదైతే అసలు రికార్డు సార్, పి శారద గారు 14 పీజీలు చేశారట. వారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వారి సేవలు అందించారు. వారి కుమార్తె డాక్టర్ శృతకీర్తి న్యాయవాదిగా, కూచిపూడి నాట్యకారిణిగా, మోటివేషనల్ స్పీకర్ గా చేస్తున్నారు. కౌశిక్ వారి బాబు సినీ నటుడు, ప్రొడ్యూసర్. ఎందుకంటే మనం ఒక రంగంలో కృషి చేస్తున్నప్పుడు మేమైతే కొంచెం కుటుంబాన్ని తక్కువగానే పట్టించుకొని వాళ్ళు అనుకున్నంత ఇదిలో రాలేకపోతున్నారని బాధపడుతున్నాం. ఈ విషయంలో కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి సార్. వీరి బాబు నంది అవార్డు గ్రహీత. వీరి మాతృభాషాభిమానం అనన్యం. వీరు సాహిత్య, సామాజిక రంగాలలో భాష కోసం చేసిన నిరంతర కృషిని మనస్ఫూర్తిగా సభాముఖంగా ప్రశంసిస్తూ ఈనాటి సభలో మీరు ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ధన్యవాదాలు. రవీంద్రనాథ్ జిడుగ్ గారు ఈయన గారి పేరు చెప్పి ఆయన గారితో ఒకసారితో మాట్లాడించాలని అన్నారు. అది ఇప్పుడు సాధ్యమైంది. అయ్యా మీరు మొదలు పెట్టండి. నమస్కారం. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి. తెలుగు కూటమి తల్లి ఒడి కోసం కదలండి అంటే అసలు ఆ మకుటంలోనే తల్లి నుడి, ఆ నుడి, జడి, సడి, సందడి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ బాలలతో మీరు పద్య పఠనం చేయించడం, పద్య పఠనం, పద్య పాఠము అది కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. ఇది అంతా మీ అభిరుచి ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే చిక్కని వెన్నెల పాలు తోడు పెట్టి ఆ దధిని అంటే ఆ పెరుగుని పారిజాతపు చివురు కొమ్మతో మధించి తద్వారా వచ్చిన నవ్య నవనీతాన్ని రుచి చూసి ఆ రుచికి సరితూగగల అభిరుచితో మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పని నాకైతే అనిపించింది. ముఖ్యంగా ఆ పద్యాలు, పద్యం అంటేనే మన సొంతం, తెలుగువారి సొంతం. పద్యాన్ని హృద్యంగా, అనవద్యంగా, వేదవేద్యంగా, విరించి సతి నైవేద్యంగా మీరు అర్పిస్తున్నటువంటి ఆ అర్చన చూసినప్పుడు కూడా నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వెన్నెల్లో చల్లదనం, వెన్నలో మార్ధవం, తేనీయలో తీయదనం, తెలుగులో కమ్మదనం. వీటిలో ఏదో ఒకటి మాత్రమే మీరు కోరుకోవాలి. కానీ అందులో అన్నింటిలో ఉండేటువంటి యొక్క భావన, ఆ అభిరుచిని కూడా మనం ఆస్వాదించగలగాలి. బట్ ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి అన్నప్పుడు సహజంగా మనం ఏం ఎంచుకుంటాం? మీకు ఇష్టమేం చెప్పండి. వెన్నెల్లో చల్లదనమా, వెన్నలో మార్ధమా? చాలా వరకు వెన్నెల్లో మార్గం, వెన్నెలలో తీయదనం. సో ఇక్కడ ఇక్కడ మనం పప్పులో కాలేసాం అనుకోవాలి. ఏమిటంటే నేనేమన్నాను, వీటన్నిటి యొక్క ఇది భావన ఎందులో ఉంటుందంటే ఒక తెలుగులో మాత్రమే ఉంటుంది. వెన్నెల్లో తెలుగు కమ్మదనం ఉండదు, వెన్నలో తెలుగు మార్ధం ఉండదు. కానీ తెలుగులో వెన్న మార్ధం ఉంటుంది, ఆ తీయదనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని చక్కని చిక్కని కండగల భాషని కలకండలు రంగరించి మీరు ఆ తెలుగును మరింత పరిపుష్టం చేయాలని చేస్తున్నటువంటి కృషికే నేను ఈ ఒక చిన్న మాట చెప్పాల్సినటువంటి ఇది వచ్చింది. ఏదేమైనా కూడా చాలా సంతోషం. ముఖ్యంగా పద్యాలతో మీరు ప్రారంభించడం బాగుంది. కానీ ఇందాక వారెవరో ఒక ప్రశ్న లేవనెత్తారు. అంటే వాళ్ళ యొక్క వయసు రీత్యా వీళ్ళకి ఒక రకమైనటువంటి పద్యాలు, కొంచెం వయసులో 888 ఏదో అన్నారు వాడు.
వాళ్ళకు కొంచెం ఇంకొంచెం వేరే పద్యాలుగా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన. ఒకే ఇది కాకుండా ఇంకో ఒక మెట్టు వాళ్ళని కొంచెం పైకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా ఉంటుంది. అది ఇక మీ వెసులుబాటును బట్టి ఉంటుంది. ముఖ్యంగా పద్యం అనేటువంటిదే మన భాషను పరిపుష్టం చేసింది. ఎందుకంటే తెలుగు తోటలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా కనిపించేవి నన్నయ్య గారి నందివర్ధనాలు, నన్నెచోడుని సన్నజాజులు, తిక్కన గారి తీగమల్లెలు, కేతన కేతకీ పుష్పాలు, శంభుదాసు సౌగంధికాలు, గోన బుద్ధారెడ్డి పొగడపూలు, మారన మందారాలు, సోమన సురపొన్నలు, ఇవన్నీ కూడా మనకి ఆ తెలుగు తోటలో ఎంతటి చక్కని చిక్కని పరిమళాన్ని ఇచ్చాయో మనందరికీ కూడా తెలుసు. అయితే ఇదే సందర్భంలో ఇదంతా ఒక వారు చేస్తున్నటువంటి కృషికి చాలా పార్శ్వాలు ఉన్నాయండి. మనకి వాస్తవానికి సమయం సరిపోదు, కానీ అయితే ఒకటి ఇక్కడ మీకు తెలుసు, ఉచ్చారణ అనేటువంటిది కూడా ముఖ్యంగా చాలా అవసరం. ఆ ఉచ్చారణలో ఎక్కడ కూడా ఉచ్చారణ దోషాలు, మన తెలుగులో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే ఒక్క ఒత్తు కానీ ఒక పొల్లు కానీ మార్చి చదివితే అర్థాలు మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుకని అది చాలా అవసరం. తర్వాత మాట ఈటగా కానీ, మాట తోటగా కానీ, మాట పూతోటగా కానీ పనిచేస్తుంది. అందుకని ఈ రోజుల్లో మాటలు ఎంత ఇదిగా కఠినంగా మారిపోయాయో మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మాటే మనిషికి ఆభరణం. అందుకని ఆ మాటల మూటల్ని మీరు పోగు చేసి మరి వీళ్ళందరికీ అందిస్తున్నటువంటిది కూడా మరొకసారి నాకు ఏమనిపించిందంటే, చూడగానే మనకి భర్తృహరి స్వామి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్దవాళ్లే, మీ అందరికీ కూడా తెలుసు. ఆల్ ఇండియా రేడియోలో సిగ్నేచర్ అంటే ఆ ప్రారంభంలోనే మనకు ఒక పద్యం, భర్తృహరి రాసినటువంటి పద్యంతో రేడియో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పుడు మరి అది ఉందో లేదో, ఇప్పుడేదో బహుశా లేదనుకుంటా. నా చిన్నతనంలో నేను కూడా విన్నాను. అది ఆ భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి అద్భుతంగా చెప్తుంది. మీ అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాహ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అనేటువంటిది ఆ రోజున రేడియోలో ప్రారంభానికి ముందు ఉండేది. దీన్నే మన అచ్చ తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి గారు రాసింది కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. భూషలు గావు మర్చులకు భూరి భుయాంగద తారహారములు భూషిత కేశ పాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు గావు పూరుషుని భూషిత జయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణములు భూషణములన్నీయు నశించునని చెప్పని అంటాడు ఆయన. అంటే మనిషికి బంగారు భుజకీర్తులు మెడలో, మీకు ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటి పేరుతో కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, భూములు అమ్మే. ఒక ఉదాహరణగా చెప్తున్నా, వారిని నిందించడంలా. ఆ వాళ్ళు చూడండి, మెడలో కిలోల కొద్ది గొలుసులు, ఉంగరాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ నోరు తెరిస్తే మనం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది కొంతమందికి. కానీ ఇక్కడ మనకి ఏనుగు లక్ష్మణ కవి చెప్పింది ఏంటంటే, మనిషికి బంగారు భుజకీర్తులు కానీ, మెడలో వేసుకునే ముత్యాల హారాలు కానీ, నిజమైన అలంకారం, తలనిండా పెట్టుకునేటువంటి పూలు, సుగంధ ద్రవ్యాలు, ఇవి కూడా మనిషికి అందాన్ని ఇవ్వవు. సంస్కారవంతమైనటువంటి మాట, ఆ ఒక్క మాట మనిషికి నిజమైనటువంటి అలంకారం. మిగతా ఆభరణాలన్నీ కూడా కాలక్రమంలో నశించిపోయాయి, కానీ వాక్ అనేటువంటి ఆభరణం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందని చెప్తాడు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అంటే భాషకు ఉన్నటువంటి ఔన్నత్యం అంతది. అయితే ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి కృషి విషయానికి వచ్చినట్లయితే, నిజమే, పదాలు ఈ రోజుల్లో చాలా వరకు కూడా తెలుగు భాషలో చాలా పదాలు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక కాలం, ఒక జీవన విధానం బట్టి కొన్ని పదాలు మౌనంగా నిష్క్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాజిక సాంకేతిక జీవన స్థితిగతులన్నీ కూడా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి మనం ఇల్లు వాకిలి, ఇప్పుడు అసలు ఇల్లు వాకిలి అనేటువంటి పదమే లేదు. ఒకప్పుడు పెంకుటిళ్ళు, మట్టి ఇళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అపార్ట్మెంట్ సంస్కృతి అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ పదాలు మారిపోయాయి. అవి కొన్ని చెప్తాను. ఆ విధంగా మనకి వరండా అనేటువంటిది ఉండేది, అంటే అరుగు అనేటువంటి వాళ్ళం. ఆ అరుగు పదం లేదు, అది జరిగిపోయింది. అటక లేదు, పెరడు లేదు, వాకిలి లేదు, గడప లేదు, చెక్క లేదు, దడి లేదు, గూడు లేదు, కిటికీ లేదు, సింహద్వారం లేదు, దర్వాజా లేదు, ఉట్టి, కావడి, నొలక మంచం,
చాప, దుప్పటి, ఈ రోలు, రోకలి, సాన, ముగ్గు, దివిటి ఇలాంటివన్నీ కూడా మనకి మన జీవన విధానాన్ని బట్టి కనుమరుగైపోయి ఎక్కడో పల్లెల్లో కొంచెం అక్కడ అక్కడ ఒకటి అరా ఉన్నట్టున్నాయి. ఇక చదువు రాత విషయానికి వచ్చినట్టయితే ఈ స్మార్ట్ ఫోన్లు, ఇంగ్లీష్ మీడియం వచ్చేసిన తర్వాత బడి అనే పదం లేదు, స్కూల్. పంతులు గారు టీచర్, పలక లేదు, మనకి బలపం లేదు, దస్తూరి, సిర, కలం, జాబు. ఇక్కడ కొన్ని పదాలు కూడా నేను నోట్ చేసుకున్నాను మీకోసం అని చెప్పని. కరపత్రం, గ్రంథాలయం, వార్తాపత్రిక, లెక్కలు, ఎక్కలు, కొలతలు ఇవన్నీ కూడా పోయాయి. మనం ఇంతకుముందు రేయింబవళ్ళు అనేవాళ్ళం, ఇప్పుడు నైట్ అండ్ డే లైట్, డే అండ్ నైట్ అయిపోయింది. ఆ రేయింబవళ్ళు పోయింది. వేకువజాము అనేవాళ్ళం, ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు తెల్లవారుజాము, వేకువజాము లేదు. మాపటేల, ఎంత అందమైన పదం అండి అసలు అది. ఆత్రేయ గారు లాంటి వాళ్ళు కూడా పాటల్లో రాశారు. మాపటేల అంటే ఈవినింగ్, డస్కీ ఈవినింగ్ అనమాట. ఆ మాపటేల అనేటువంటి పదం పోయింది. తర్వాత ఇప్పుడు మనకి సంవత్సరాంతం, అది ఇయర్ అంతా కూడా అని చెప్పని అంటున్నారు, కానీ ఏడాది పొడవునా అనేటువంటి వాళ్ళం. పూల మాలలు కొలిచేటప్పుడు ఒక మూర అనేటువంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఒక మూర అంటే తెలియదు, కొలత అంటే తెలియదు, జాన బెత్తెడు అంటే తెలియనటువంటి పరిస్థితి, వేసమెత్తు అది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలా చాలా అరుగుపోయాయి. ఇక బంధుత్వాల విషయానికి వద్దాం. బంధుత్వాల్లో కూడా మమ్మీ డాడీ కల్చర్ వచ్చేసిన తర్వాత తాతయ్య పోయింది, గ్రాండ్ ఫా, మేనత్త ఆంట్, ఫాదర్స్ సిస్టరు, లేకపోతే మదర్స్ బ్రదరు, వీళ్ళు ఎవరైనా సరే అందరికీ కూడా ఆంటీ. కానీ మనకి మేనమామ, వదిన, మరదలు, బావమరిది, ఇల్లాలు, శ్రీవారు, ఇలాంటి కూతురు, కొడుకు, నెచ్చలి, సహచరుడు, ఇరుగు పొరుగు, చుట్టాలు, అతిథి, ఇవన్నీ ఉండేవి. ఇక తిండికి సంబంధించి అంటే ఫుడ్ అండ్ గ్రాసరీస్ అని వచ్చేసింది ఇప్పుడు. ఈ ఫుడ్ అండ్ గ్రాసరీస్ అంటే మనకి తిండి తిప్పలు అనేటువంటి వాళ్ళం. ఆ తిండి తిప్పలు అనేటువంటి ఆ మాటే పూర్తిగా పోయింది. అంగడి పోయి షాప్ వచ్చింది, సంత పోయి మార్కెట్ వచ్చింది, సరుకులు పోయి గ్రాసరీస్ వచ్చాయి, కూరగాయలు పోయి వెజిటేబుల్స్ వచ్చాయి, ఆకుకూరలు పోయి లీఫీ వెజిటేబుల్స్ వచ్చాయి, చిల్లర పోయి చేంజ్ వచ్చింది, చద్దన్నం పోయి ఫెర్మెంటెడ్ రైస్ వచ్చింది, అంబలి పోయింది, మజ్జిగ పోయి బటర్ మిల్క్ వచ్చింది, భోజనం పోయి లంచ్ వచ్చింది, విందు పోయి ఫీస్ట్ వచ్చింది, పార్టీ వచ్చింది, వంటకాలు పోయి డిషెస్ వచ్చినాయి. ఇలా ఇక ఇతరాలు కనుక చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. దండ, విలువలు, సెలవు, ప్రయాణం, బాటసారి, ఉయ్యాల, ముచ్చట, కాలిబాట, ఇలాంటి ఇంకా అనేక. డాక్టర్ని మనం వైద్యుడు అనేవాళ్ళం, వైద్యుడు పోయి డాక్టరు, మెడిసిన్స్, మందులు కాదు. ఇలా చిన్నవి కూడా వారు ఎందుకు తప్పన పడుతున్నారంటే జ్వరం అనొచ్చు కానీ ఫీవర్, పెయిన్ గా ఉంది నొప్పి అనొచ్చు, అద్దం, మిర్రర్, దువ్వెన, కాంబు, ఇలాంటివి కూడా చిన్న మనం వాడదగినటువంటి పదాలను కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇక మా మొర ఆలకించండి మహాప్రభు అనేవాడు, ఇప్పుడు అది లేదు, విన్నపం అనేటువంటిది పోయింది. ఇలా చాలా పదాలన్నీ కూడా పోయాయి. ఇక భావాలు, సంభాషణ, వ్యక్తిత్వానికి వచ్చినట్టు ఎంత చక్కని అలతి పదాలు తెలుగులో అలా లలితంగా, సులలితంగా, సలలితంగా, మధురంగా, మృదుమధురంగా, చక్కగా, చిక్కగా ఎన్నో పదాలు ఉండే. ఆ భావాలు అసలు మన వర్ణనకే అంతుబట్టనేది. అలక, కోపం, ఇప్పుడు యాంగ్రీ అంటే ఏ తరహా యాంగ్రీ తెలియదు. తర్వాత ముసురు, విరహం, బెంగ, సందడి, ఇలాంటి పదాలన్నీ కూడా పోయాయి. తర్వాత ఏంట్రా గాభరా పడుతున్నావు, భయం ఏంటి అని చెప్పాడు. గాభరా లేదు, ఇప్పుడు భయం లేదు, అంతా ఫియరే. వెరపు, ఆ వెరపు అనే పదం లేదు. ఊసులు, సంభాషణ, కలకలం, తలమునకలు ఇవ్వడం, ఇలాంటి పదాలు చూసుకుంటే ఇవి కూడా చాలా ఉన్నాయండి. తర్వాత ఇక మనం పొలానికి వెళ్ళొస్తానికి వాళ్ళు ఏమంటే నేను బయలుకి వెళ్ళొస్తాను అనేవాళ్ళు పల్లెల్లో, ఇప్పుడు అది లేదు. అవుటింగ్, లేకపోతే బజార్కి షాపింగ్కి వెళ్ళొస్తాను, ఇలాంటి పదాలన్నీ కూడా ఇవన్నీ కూడా పోయాయి. ఇక ఆ పల్లె జీవనానికి సంబంధించి నాగలి, తట్ట, కంచు, కోడెలు అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఎడ్లు, ఇవన్నీ. వాకిలి అనేటువంటి పదం పోయింది. వర్షాకాలం ఆరంభంలో ముంగారు అనేవాళ్ళు, ఆ ముంగారు అనేటువంటి పదం ఇప్పటికీ తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారని నా విశ్వాసం. అదేవిధంగా ముంగిలి అనేది కూడా పోయింది.
ఇలాంటివి. ఇక సామాజిక నైతిక పదాలకు వచ్చేసరికి మనం వాడేటువంటివి ధర్మం, పుణ్యం, పాపం, అపకారం, ఉపకారం, మర్యాద, న్యాయం, పరువు ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయాయి. వాటికి మళ్ళీ ఇంగ్లీష్ పదాలన్నీ వస్తున్నాయి. సో ఇలా ఇక మనకు సంబంధించి మన భావాలను వ్యక్తం చేయడం, వ్యక్తం చేయడం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏం చేస్తారంటే వావ్, ఆ వావ్ ఏంటో దానికి ఇదేమిటో తెలీదు, అలాంటి ఇవన్నీ కూడా వచ్చేసాయి. కానీ మనకి ఎంత చక్కని పదాలు తెలుగులో ఉండి అంటే అయ్యారే, ఓహో అంతేనా, అలాగా, ఓహో ఇలా కూడానా, చాలేవయ్యా, ఏదో ఎలాగో అలాగా, ఎన్ని పదాలండి ఇవన్నీ మన యొక్క భావాలను తెలియజేయడానికి. అవన్నీ పోయాయి. మరి పోయి ఇప్పుడంతా కూడా ఇటువంటివన్నీ వచ్చాయి. అవునులే, కాదులే, చూచాయిగా, ఎంతమంది వాడుతున్నారు చూచాయిగా అనేది. ఇలాంటి పదాలు ఇంకా చాలా ఉన్నాయండి. అంటే నా దగ్గర కొన్ని వందల సంఖ్యలో కాదు, ఇంకా ఇంచుమించుగా చెప్పాలంటే మనకు సమయం సరిపోదు, కానీ వేల సంఖ్యలో ఇటువంటి పదాలన్నీ కూడా ఉన్నాయి. ఇక మనకి సంబంధించి ఇంకొక విషయానికి వస్తున్నా. వారి లక్ష్యం బాగుంది, ఏమని, సాధ్యమైనంత వరకు కూడా తెలుగు పదాలే వాడాలని. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను అంటే సుదీర్ఘకాలం పాటు నేను జర్నలిజంలో ఉండి చాలా పండితుల వ్యాసాలు రాశాను, పామర్లు ఎడిటింగ్ చేశాను. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏంటంటే ఈ తెలుగు భాషాభిమానుల్లో 2 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఏమిటంటే, ఒక లోతైనటువంటి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనకి ఇది వస్తుంది. ఏమంటారంటే తెలుగు మాట్లాడడానికి బదులు ఇతర భాషా ప్రయోగాలు ఎక్కువగా చేస్తున్నారు అనే దాన్ని తగ్గించుకోవాలి. కానీ మరి భాష అనేది ఏమిటంటే ఒక సజీవ స్రవంతి లాంటిది. నిరంతరాయంగా నిర్నిరోధంగా నిబ్బరంగా ఇది సాగిపోతూనే ఉంటుంది. అది దానికి ఎక్కడైనా ఆనకట్ట వేసి ఆపి నువ్వు ఇదే మాట్లాడాలి, ఇంతే కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ భాష పరిడవిల్లదు. ఏ భాషలైనా సరే అనేక పదాలు మనకి హిమపర్వత సానువుల నుంచి జల పొంగేటువంటి ఆ ప్రవాహం నదులుగా వచ్చినప్పుడు తనలో అనేకమైనటువంటి విషయాలు, అంటే ఒక ఔషధాలని, చెత్తని, చెదారాన్ని, వీటన్నిటినీ కూడా తనలో కలుపుకుని ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఔషధాలని మాత్రమే మనం తీసుకోవడం అనేటువంటిది మనకున్నటువంటి మన విఘ్నత. ఆ విఘ్నత ప్రకారంగా, అంతేగాని తెలుగు భ్రష్టు చాలా మంది ఏమంటారంటే ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే అన్య భాషా పదాల వల్ల తెలుగు భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పని అంటారు. కానీ దానితో నేను అంగీకరించను. అదేవిధంగా అన్య భాషా పదాల వల్ల తెలుగు పరిపుష్టం అవుతుంది అని అంటారు. దాన్ని కూడా ఇక్కడ ఒక హంస పాలని నీళ్ళని వేరు చేసి చూసేటువంటి విధంగా భాషావేత్తలు, భాషాభిమానులు ఇక్కడే గట్టిగా పనిచేయాలి. కానీ ఈ రాజకీయ దృక్కోణం నుంచి చూసినటువంటి వాళ్ళు, భాషలో లోతైనటువంటి భావజాలు లేనటువంటి వాళ్ళు, అసలు నా నోటితో నేను ఉచ్చరించలేను, కానీ ఒక్కసారి మాత్రం అనివార్యంగా చెప్తున్నా, వేదికలకి తెలుగు భాష చచ్చిపోతుందంటారు. అంత కర్ణ కఠోరమైన పదం అండి. తల్లి చచ్చిపోతుంది అనే దాన్ని మనం ఎవరైనా చెప్పగలుగుతామా? ఏ ప్రామాణికంతో చెప్తారు? ఏదో చెప్తారు, గూగుల్లో ఇన్ని భాషలన్నీ కూడా మృత భాషలు అయిపోతున్నాయి, వచ్చే సంవత్సరానికి, రాబోయే ఇన్ని సంవత్సరాలకి ఇది మృత భాష అయిపోతుంది. చాలా తప్పది. దీంతో నేను అంగీకరించను. భాష అనేది తెలుగువాడు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా భాషకి ఎలాంటి ఇది ఉండదు. అయితే ఏంటంటే దాని స్వరూపాలని, స్వభావాల్ని మార్చుకుంటూ ఉంటుందనే దాన్ని మాత్రం మనం ఇక్కడ జీర్ణం చేసుకుంటూ కొన్ని అద్భుతమైనటువంటి పదాలని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే చాలా మందికి ఇవి, నేను కొన్ని పదాలు అడిగితే మనకు సమయం సరిపోదు, కానీ అచ్చమైన తెలుగు పదాలు అని చెప్పని మనం అనుకుంటాం. కానీ నిజానికి తెలుగు భాషలో ఉర్దూ, పర్షియన్, అరబిక్, పోర్చుగీస్, ఒక ఇంగ్లీష్ మాత్రమే కాదండి, పోర్చుగీస్, ఇంగ్లీష్ దగ్గర నుంచి మొదలు పెడితే కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృతం ఇక ప్రధానంగా ఇన్ని రకాల భాషలన్నీ కూడా ఇందులో చాలా అలవోకగా ఇమిడిపోయి ఇవి అచ్చ తెలుగు పదాలే అనేటువంటి విధంగా ఉన్నాయి. కొన్ని మాత్రం నేను మీకు
ఉదాహరణగా చెప్తా, ఇందులో చాలా మంది మీరు నాతో అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా, ఉదాహరణకు మనం రైతు, ఎంత అచ్చమైన తెలుగు పదం అని చెప్పని అనుకుంటాం. వ్యవసాయదారుడు అచ్చమైన తెలుగు పదం అనుకుంటాం, కానీ అరబిక్ పదం నుంచి రైతు అనేటువంటిది తెలుగులో స్థిరమైంది. అరబిక్ లో రయత్, తెలుగుకి వచ్చేసరికి రైతు. ఇది ఎలా వచ్చింది అట్లా అనేది కూడా బ్రీఫ్ గా నేను క్లుప్తంగా చెప్తాను. కుర్చీ, కుర్చీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కుర్సీ ఉర్దూ పదం, కుర్సీ నుంచి కుర్చీ వచ్చింది. కాగితం, కాగితం ఎక్కడి నుంచి వచ్చింది? పర్షియన్ లో కాగజ్, కాగజ్ నుంచి కాగితం వచ్చింది. కలం, అరబిక్ పదంలో కలం, అది తెలుగుకి వచ్చేసరికి కలం అయింది. రోజ్, ఈ రోజు, ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? రోజు పర్షియన్ పదం నుంచి రోజు వచ్చింది. అదేవిధంగా జవాబు అంటే సమాధానం, జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ నుంచి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అరబిక్ కి సంబంధించినటువంటి బజారు, సంత, ఇవన్నీ పర్షియన్లో నుంచి వచ్చాయి. అంగడి పర్షియన్ పదం, మైదానం ఇది పర్షియన్ పదమే. కానీ మైదానం మరి వేరే భాష నుంచి వచ్చిందని మనం కూడా సిద్ధం, సిద్ధం అనేటువంటి దీనికి కూడా పర్షియన్ లో తయారు. ఇలా చెప్పాలంటే అనేకమైనటువంటి నా దగ్గర ఉన్నాయి, అది కూడా సమయం సరిపోదు మీకు. ఇలా అరబిక్ పదాల నుంచి, పర్షియన్ పదాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా వచ్చినటువంటి పదాలు మనకెందుకు? తారీఖు అంటాం, తారీఖు కూడా తెలుగు పదం కాదు, అరబిక్ పదమే. జిల్లా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ నుంచి వచ్చింది. ముఖ్యంగా రెవెన్యూ, నేను ఆర్టీఐ కమిషనర్ గా చేశాను. ఆర్టీఐ కమిషనర్ గా అనేకమైనటువంటి రెవెన్యూ కేసులు నేను చూశాను. అందులో అసలు అది ఒక మనకు అర్థం కానటువంటి భాష, అది తెలుగు భాష అంటే అసలు తల బాదుకోవాలన్నమాట. అందులో పదాలన్నీ కూడా పూర్తిగా ఒక దాదాపుగా 30% పైగా ఉండేటువంటి అన్ని కూడా తెలుగు పదాలు కావు, కానీ అది ఒక సపరేట్ భాష అన్నట్టుగా తయారైపోయింది. అలా ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇందులో నుంచి వచ్చినటువంటివి. మనం ఖైదీ అని చెప్పి అంటాం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అరబిక్ నుంచి వచ్చింది. అలా అక్కడి నుంచి పర్షియన్, అరబిక్, వకీలు, న్యాయవాది, రసీదు, రసీదు ముట్టింది అని చెప్పని అంటాం. ఈ రసీదు ఎక్కడి నుంచి వచ్చిందంటే పర్షియన్ నుంచి వచ్చింది. గుమస్తా, క్లర్క్, జమీందారు, జమీందారు అనేది మనం అచ్చ తెలుగు పదం అనుకుంటాం, కానీ అది కూడా పర్షియనే. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి నా దగ్గర, మనకి సమయం సరిపోదు. తర్వాత ఇంకొక దీనికి వస్తాను. ఈ అరబిక్ మనం శాలువా అంటాం. ఈ శాలువా ఎక్కడి నుంచి వచ్చింది? షాలువా పర్షియన్ నుంచి వచ్చింది. రుమాలు పర్షియన్. ఈ పర్షియన్ భాష ఇలా ఉంటే ఇంకొకటి పోర్చుగీసు, పోర్చుగీస్ నుంచి వచ్చినవి కూడా చాలా అచ్చతెలుగు పదాలుగా మనకి కలిసిపోయినాయి. అల్మారా, బీరువా, మేజా, టేబుల్, సబ్బు, వాళ్ళు ఏమంటారు సాబు అని చెప్పని హిందీలో అంటారు, సబాబు అని చెప్పండి దీంట్లో ఉంది. ఇవన్నీ కూడా దీంట్లో నుంచి వచ్చినటువంటివి. తర్వాత బకెట్, పీపా, మేస్త్రి, ఇవన్నీ ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది గుండి, తర్వాత బొప్పాయి, ఈ బొప్పాయి తెలుగు పదం అనుకుంటాం మనం. మీకు తెలిసిందే కాఫీ, కమీజు, చొక్కా, ఇలాంటివన్నీ కూడా, బఠానీ, ఈ పదాలు. ఇంకా ఇంగ్లీష్లో మీకు అందరికీ తెలిసినవి. దాన్ని ఇందాక చెప్పినట్టుగా అరబిక్ ఏమో రైతు నుంచి వచ్చేస్తే ఇప్పుడేమో దాన్ని ఫార్మర్ అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మొదలు పెట్టినటువంటి పోర్చుగీసు, తర్వాత అరబిక్, పర్షియను, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక కన్నడంలో నుంచి తెలుగులోకి వచ్చినటువంటి పదాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ కూడా మనం అచ్చ తెలుగు పదాలు అని చెప్పని అనుకుంటాం. తమిళంలో నుంచి తెలుగులోకి వచ్చిన, అంటే మన తెలుగు నుంచి వాళ్ళకు కూడా లేవంటానికి వీల్లేదు. అంటే ఇక్కడ మనం తెలుగు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. అదేది ఇంగ్లీష్ భాషలోనండి. ఇంగ్లీష్ కాకుండా అసలు ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి అనేటువంటిది ఇప్పుడు సమస్య. ఏదో మనకు బ్రిటిషర్స్, పాశ్చాత్య దేశం వాళ్ళు వచ్చి ఇక్కడికి రావడం వల్ల మన భాష అంతా కూడా పూర్తిగా అది కల్తీ అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ మీకు ఈ భాషలో స్వేచ్ఛగా వాడుకున్నటువంటి చూసినట్లయితే మహాకవి శ్రీనాథుడు సైతం అన్య భాషా పదాలని తన దీంట్లో చేర్చారనేటువంటిది ఇక్కడ చరిత్రలో చాలా చోట్ల ఉంది. నేను దీన్ని రీసెర్చ్ చేశా.
భారతదేశం మీద విదేశీ పాలకుల దండెత్తినటువంటి, అంటే ఫస్ట్ మనకి మహమ్మదీయులు దండెత్తారు, ఆ పర్షియన్లు. వాళ్ళ వల్ల ఈ అరబిక్ పదాలన్నీ కూడా ఇందులో చోటు చేసుకున్న తర్వాత శ్రీనాథుడు సైతం తన యొక్క పద్యాల్లో ఈ పదాలను అప్పట్లో వాడాడు. వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం మనవాళ్ళు నేర్చుకున్నారు, మనవాళ్ళు వాళ్ళ యొక్క దీన్ని కూడా నేర్చుకున్నటువంటి సందర్భం ఉంది. అలా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదండి, కొల్లలుగా, అంటే 1540 దగ్గర నుంచి హుమాయూన్ మరణానంతరం మొదలైనటువంటి ఇది అప్పటి నుంచి ఈ తెలుగు భాషలో శిస్తు, కవులు, దంబాల, ఫసలి, తహసీల్దార్, ఈ రోజుకి మనం వాడుతున్నాం, గిర్దార్, ఈ పదాలన్నీ కూడా తెలుగు పదాలు కాదు. ఇందా నేను చెప్పా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎన్ని పదాలు అంటే అవన్నీ కూడా అసలు తెలుగు కాదు, వాళ్ళ అవసరాల కోసం అని చెప్పని ఇందులో పెట్టారు. ఇలా చూస్తే కొన్ని పేజీల కొద్దీ ఈ దీనికి సంబంధించి నా దగ్గర ఉన్నాయి. మనం ఆలుగడ్డ అని చెప్పంటాం, పోర్చుగీస్ పదం, అలా చెప్పుకుంటూ పోతే. అయితే ఇక్కడ వారు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అన్నట్లయితే సాధ్యమైనంత వరకు మన తెలుగు పదాలని మనం వాడాలి అనేటువంటిది ఇది ఒక మంచి ప్రయత్నం. ముఖ్యంగా మీకు కన్నడం గురించి కూడా ఒకటి రెండు మాటలు, తమిళం గురించి కూడా చెప్తాను. మనకి కన్నడంలో ఒగ్గు కథ సంప్రదాయ కథ, అది మన దాంట్లో కూడా వచ్చాక పల్లెల్లో చాలా పదాలు కూడా వచ్చేసాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఈ గట్టు, బిడ్డ అనేటువంటిది కన్నడ పదం, పిల్లవాడే మనకి తెలుగు పదం. అయ్య, పెద్దవాడు, ఒప్పు, మొర, దొడ్డి అనేటువంటిది కన్నడ పదం. అది హెచ్చరించటం, చెయ్యి, మనం చెయ్యి అంటాం, వాళ్ళు చెయ్యి అంటారు. ఇలాంటి పదాలు అయితే అసలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం, వాళ్ళు తిండి అంటారు, మనం ఆహారం. ఇలా చెప్పుకుంటే పోతే అవన్నీ బోర్డని ఉన్నాయి. తర్వాత ఇక తమిళం సంగతి. సంస్కృతానికి వచ్చినప్పుడు ఈ డుమువులు మన దాంట్లో, మన అజంత భాష, డుమువులు మన భాషలో చేరడం వల్ల ఆ దాని నుంచి, సంస్కృతం నుంచి మనకి ఈ తెలుగు వచ్చినప్పుడు పరిపూర్ణత వచ్చింది. ఇక ఈ కూలి, మనం వాయిద్యాలని డప్పు అంటున్నాం, తమిళంలో తప్పు అంటారు. కాలికి తొలిగేటువంటి కాలి మెట్లని మెట్టు అనేటువంటిది కూడా తమిళం నుంచే వచ్చింది. సాంబారు మనం వాడుతుంటాం, సాంబారు తమిళ పదం. మరి మనదేంటి? పప్పు పులుసు. పప్పు పులుసు అని మనం ఎంతమంది వాడుతున్నారు? సాంబార్ అనేటువంటిది అయిపోయింది. సో వాళ్ళు చిక్కు అంటారు, పిల్ల మనం అమ్మాయి అంటాం, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడేది పిల్ల, కానీ మనం కూడా వచ్చేసింది అది. ఇలాంటి పదాలు కూడా చాలా ఉన్నాయి తమిళం నుంచి. పొంగల్, మనకి సంక్రాంతి పొంగల్ అని చెప్పంటాం, ఆ పొంగల్ అనే పదం కూడా తమిళ పదమే. ఇటువంటివి ఇందులో ఉన్నాయి. ఇక ఇవన్నీ ఇలా ఉంచినట్టయితే ఇంగ్లీషు ఈ ప్రపంచ భాషల్ని కూడా పూర్తిగా తన దీనికి ఇది వచ్చింది. ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఒక పరిశోధన ప్రకారం చూసుకున్నట్లయితే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ముద్రిస్తారు, మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. అందులో దాదాపు 1000 నుంచి 1600 పదాలు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా వచ్చి చేరుతూ ఉంటాయి అనేటువంటిది ఒక పరిశీలన. మరి తెలుగు భాషలో కూడా చాలా పదాలు వచ్చి చేరుతున్నాయి, కానీ అసలు మనకి ఎంతవరకు కూడా శంకరనారాయణ గారి డిక్షనరీ అవి కూడా పాతవి ఏమైనా దొరికితే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుంటారు, పునర్ముద్రణకు నోచుకునే పరిస్థితి లేదు. దాని మీద పరిశోధన చేసి మళ్ళీ వాటిని పునర్ముద్రించాలి కొత్త పదాలతో అనేటువంటిది లేదు. ఉదాహరణకు మీకు ఎంత ప్రభావం చేస్తున్నాయి భాష అనడానికి, మనకి ఎప్పుడైతే ఈ కంప్యూటరీకరణ అనేటువంటిది వచ్చిందో, మీరు పాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ లో కూడా చూసినట్లయితే కంప్యూటర్ అనే పదం మనకి ఎక్కడ కనిపించదు. అది వచ్చిన తర్వాత దాని అనుసంధానంగా దానికి సంబంధించినటువంటి సాంకేతిక పదాలు, ఎన్ని పదాలు అన్ని భాషల్లో కూడా వచ్చి చేరాయి అనేది మనకు తెలిసిందే. అంటే మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా కూడా భాష పరిపుష్టం అవుతుంది. తర్వాత వాళ్ళ పరిశోధన ఎంత గొప్పగా ఉంటుందంటే, మీరు చాలా మందికి తెలుసు, ఇంగ్లీష్లో బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఒరిస్సాలో పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉండేది. జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంటే వాళ్ళ తాడు పట్టుకొని కష్టపడి లాగుతూ ఉంటే జగన్నాథ స్వామి వాళ్ళకి నోరు తిరగదు కాబట్టి జగన్నాథ్ అనేవాళ్ళు. ఆ జగన్నాథ్ నాట్ తాడు, ఈ జగర్నాథ్ అనేటువంటిది లాగటం ఎంత కష్టమో, ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే అంత కష్టం కాబట్టి జగర్నాట్ అనేటువంటి పదం వాళ్ళు చాలా చక్కగా దాన్ని తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో
ఇముడ్చుకున్నారు ఇంగ్లీష్లో. అట్లా ఏదైనా సంక్లిష్ట సమస్య వచ్చినప్పుడు జగన్నాట్ అనేది వాళ్ళ పరిశోధన ప్రకారంగా వాళ్ళు అలా దాన్ని అందులో ఇముడ్చుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నార్ల వెంకటేశ్వరరావు గారు సుప్రసిద్ధ సంపాదకులు, వారు ఒక పరిశోధన చేయడానికి ఏం చేశారంటే వీరిలాగే ఇప్పుడు వీరు ఎలా కృషి చేస్తున్నారో ఆ విధంగా ఆయన అప్పట్లో ఈ మన బీచ్ దగ్గర షిప్పుల మీదకి ఎత్తేటప్పుడు దాన్ని డ్రెడ్జర్ అనేవాళ్ళు. ఏమిటి అసలు ఈ డ్రెడ్జర్ ఏంటి, దీని కథ ఏమిటి అని చెప్పని ఆయన దాన్ని పరిశీలించడానికి వెళ్ళారు. అబ్బాయి ఏమిట్రా మీరు దీన్ని దేంతో ఎత్తిపోస్తున్నారు, తవ్వాడండి అన్నారంట. తవ్వాడ అనే పదం చాలా బాగుంది అని చెప్పని ఆయన ఏం చేశాడంటే ఈ డ్రెడ్జర్ కి తవ్వాడ అనేటువంటి ఒక తెలుగు పదాన్ని ఖాయం చేశాడు. ఆ విధంగా పదాలని కొన్ని ఖాయం చేయడానికి మనం నిరంతర కృషి అనేటువంటిది చేయడం చాలా సముచితంగా ఉంటుంది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజుల్లో చాలా మందిని ఏమంటే రాత్రిపూట మీరు భోజనం చేస్తారంటే అబ్బాయి నేను భోజనం చేయనండి, అదేమిటి మన ఏమంటారు దాన్ని, టిఫిన్ కాదండి, సారీ పలహారం కాదు, రోటీ ఉంటుంది కదా, మిల్లెట్స్ కాదు, నేను ఇది తినండి, నిప్పుల మీద కాల్చి తింటారు కదా, పులకాలండి. బాగా చెప్పారు, సారీ కదా. ఏమంటే రాత్రిపూట మీరు భోజనం అబ్బాయి నేను పుల్కా తింటానండి అని కొంతమంది అంటారు. దాని పేరు అసలు పుల్కా కూడా కాదు, అది ఫుల్కా. ఆ ఫుల్కా అనేటువంటి పదం బదులుగా అన్నమయ్య పదబంధాలు కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆయన అన్నమయ్య ఒక చోట నిప్పట్టు వలే అని చెప్పని ఒక పదప్రయోగాన్ని చేస్తాడు ఆయన. నిప్పట్టు వలే, నిప్పుల మీద కాల్చే అట్టిది. సో అప్పుడు మనం దీన్ని ఫుల్కా తింటాం అనేటువంటి బదులు నిప్పట్టు తింటాం అని చెప్పని మీబోటి భాషాభిమానులు దాన్ని పదే చేస్తే అది ఖచ్చితంగా పాపులర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటి, అన్య భాషా పదాలు అనేటువంటి వాటిని ఆహ్వానిస్తూనే కొన్ని చోట్ల మనదైనటువంటి మంచి చిక్కని తెలుగు సంపద ఉంది, పదబంధాలు. అవి మరుగున పడిపోతున్నటువంటి పదాలను పైకి తీసుకొచ్చి వాటిని గనక వాడుకలోకి తెచ్చినట్టయితే భాష మరింత పరిపుష్టం అవుతుంది, పరిడవిల్లుతుంది. అంతే తప్ప తెలుగు భాష ఏదో కల్తీ అయిపోతుందని చెప్పని, తెలుగు భాష చచ్చిపోతుందని చెప్పని, ఇవన్నీ కూడా చాలా ఒక శాపనార్థాలు, అపశకునాలు తప్ప మరొకటి కాదు. అందుకని భాష ఎప్పుడు కూడా మనం ఉన్నంత వరకు ఆ భాష కూడా చక్కగా ఉంటుంది. ఈ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా తెలుగు భాషకు వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు. ముఖ్యంగా దాన్ని ఈ చిన్న పిల్లలకు సైతం పద్యాలని వెన్న ముద్దల్లాగా కొసరి కోరినట్టుగా వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తూ చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది మాత్రం అద్భుతం, అనన్యం, అమోఘం. అదే సమయంలో ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు. ఉచ్చారణ అనేటువంటిది ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే అది చాలా ప్రధానమైనటువంటి అంశం అండి తెలుగు భాషలో. ఈ ఉచ్చారణలో కూడా మేము జర్నలిస్టులకు కూడా నేను క్లాసులు తీసుకునేవాడిని, యూనివర్సిటీస్కి వెళ్ళేవాడిని, జర్నలిజం ఇన్స్టిట్యూట్స్కి కూడా వెళ్ళేవాడిని. ఉచ్చారణలో ఎన్ని దోషాలంటే ముఖ్యంగా కంప్యూటర్ వచ్చిన తర్వాత అయితే కొన్ని పదాలు అసలు ఒత్తులు పొల్లులు అవి పడవు. నాకెవరికైనా మీ బట్టి వాళ్ళకి పంపాలంటే కూడా నాకు అదే ఇబ్బంది. వీడియో తెలుగు గురించి మాట్లాడుతున్న ఒత్తు కూడా లేదని చెప్పని పారుపల్లి లాంటి వారు ఏమన్నా అనుకున్నారంటే, అందుకని అదొక పెద్ద ఇబ్బంది. మీకు 1-2 పదాలే చెప్తే ఎక్కువ టైం లేకుండా. ఉచ్చారించడం అంటారు, అంటే కొంతమంది ఏంటంటే నేను చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నాను అని చెప్పని అనుకునే వాళ్ళు ఉచ్చారించడం అంటారు. ఉచ్చరించడమే. ఇక ఐఏఎస్లు, ఐపీఎస్లు లాంటి విద్యావంతులు సైతం వాళ్ళు ఇవి పెట్టుకుంటారండి, వాళ్ళ క్యాబిన్ బయట దాన్ని నేమ్ ప్లేట్ అంటాం కదా, అక్కడికి వెళితే ఆయన పేరు మల్లికార్జునరావు ఐఏఎస్ అని ఉంటుంది, లేకపోతే మల్లికార్జునరావు ఐపీఎస్ అని ఉంటుంది. మల్లికార్జునరావు ఏంటి, వాళ్ళు సంతకాలు కూడా అలాగే పెడతారు, చాలా మంది పెడతారు. అయితే అదేమిటి, ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు ఎలా వచ్చింది? మల్లికా ప్లస్ అర్జునుడు, మల్లికార్జునుడు దగ్గర ఒత్తుక ఎలా వచ్చిందండి? ఇది అట్లాగే జనార్దన్ రావు లేకపోతే జనార్దన్ రెడ్డి అంటారు. జనార్దన రెడ్డి అంటే జనార్దనుడు. విష్ణుమూర్తికి ఉన్నటువంటి బహునామాల్లో ఆయన జనార్దనుడు. అది జనార్దనుడల్లా జనార్దన్ అయిపోయింది. తర్వాత
జాజ్వల్యం అని చెప్పి రాస్తారు. జాజ్వల్యమానంగా మీరు వెలుగొందాలి అని చెప్పని, అది జాజ్వల్యం. అనేక మంది జాజ్వల్యం అనే రాస్తారు. ఇక మీకు బోర్డుల మీద మీరు ఆంధ్రప్రదేశ్కు ఇక్కడికో వెళితే అక్కడ ఉంటుంది పంచాయతీ కార్యాలయం అని ఉంటుంది. పంచాయతీ కార్యాలయం, పంచాయతీ వేరు, పంచాయతీ వేరు. పంచాయతీ మనకు తెలుసు, పంచాయతీ పంచాయతనం మనకు తెలుసు కదా. ఆ పంచాయతనం నుంచి వచ్చినటువంటి పదమే ఈ పంచాయతీ. ఈ పంచాయతీ అంటే ఏంటంటే గొడవలు పడతా ఉంటే వాళ్ళు చేస్తారే, అరే ఏంద్రబాయ్ పంచాయతీ చేస్తున్నారు అంటారు. దాన్ని పంచాయతీ కార్యాలయం అంటే గొడవలు పడేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఆ సమస్యలను పరిష్కరించడానికి అన్నట్టుగా ఉంటుంది. అవి పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తారు. చాలా మంది తకారాలు వాడతారు. తకారాలు మనకి తెలుగు భాషలో అనవసరం అండి. ప్రాముఖ్యత అంటారు. ప్రాముఖ్యత అక్కర్లేదు, ప్రాముఖ్యం అంటే సరిపోతుంది. అలాగే మేము కొంతమంది ఉద్యోగాలు ట్రైనీస్కి జర్నలిజంలో ఇచ్చేవాళ్ళం. ఏది పరీక్ష పెట్టి బీభత్సం రాయమనేవాళ్ళం. మీరు నమ్మరు, దాదాపుగా 80% పైగా చాలా మంది ఏం చేశారంటే బీభత్సం అని చెప్పి రాసేవాళ్ళు. ఆ ఒక పదంతో ఉద్యోగం కూడా పంపించేవాళ్ళం. బీభత్సం బదులు అక్కడ రాయాల్సింది ఏంటి, బీభత్సం. తర్వాత ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మంది వాడుతూ ఉంటారు, మేధోశక్తి. మేధ అనేటువంటిది ఏంటి, సంస్కృత అకార స్త్రీలింగం. ఆ మేధాశక్తి, ఆ మేధాశక్తిని ఏం చేస్తారు, మేధోశక్తి అని చెప్పని మాట్లాడుతుంటారు. ఇది తరచు వాడేది ఏంటంటే, ఇప్పుడు నేను తరచు అన్నాను, దీన్ని కూడా మీరు చూడండి, పెద్ద పెద్ద పండితులు వాళ్ళ ఉద్గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా తరచుగా అని రాస్తారు. ఒక నాకంటే చాలా పెద్ద అయిన ఒక జర్నలిస్టు మీకోసం చెప్పలేదు తిరిగేస్తూ ఉంటే అందులో ఆయన కొన్ని తప్పుల గురించి మాట్లాడుతూ తరచుగా అని రాస్తాడు. ఆయన తరచుగా అక్కర్లేదండి, గా తీసేసి మీరు మాట్లాడిన అర్థం చెడుతుందా? తరచు జరిగేది ఏమిటంటే సరిపోతుంది దానికి తరచుగా. తర్వాత తెలుగు కూటమి యొక్క కార్యక్రమాలు అనే బదులు తెలుగు కూటమి కార్యక్రమాలు అంటే అర్థం మారదుగా. ఆ యొక్క అనేటువంటి వాటిని అనవసరంగా వాడుతూ ఉంటారు. అది ఒక ఇది. తర్వాత ఇక్కడ పునరావృతం అండి, మళ్ళీ ఈ విషయాన్ని పునరావృతం చేశాడు అంటారు. ఆవృతం అంటే ఏంటి, ఆవరించబడింది. వృత్తం కదా, వృత్తం అంటే సర్కిల్. ఇదే సంస్కృతంలో మనకి చెప్తారు, పూర్ణమద పూర్ణమదం పూర్ణాత్ పూర్ణాత్యముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అది సర్కిల్, అది 0. అది పునరావృత్తం. ఆ పునరావృత్తాన్ని తిరిగి మళ్ళీ పునరావృతం అయిందని చెప్పని పత్రికల్లో కూడా రాస్తూ ఉంటారు. అంటే ఆవృతం అంటే ఆవరించబడింది తప్ప అది వృత్తం కిందకి అర్థం రాదు. ఇక చాలా చాలా ఎక్కువగా రాసేది ఏమిటంటే ఆయన గొప్ప శక్తివంతుడు కాదు, శక్తిమంతుడు ధీమంతుడు అన్నప్పుడు శక్తిమంతుడు అంటాం కానీ శక్తివంతుడు కాదు. ఇక అది నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంటారు. నట సామ్రాట్ కాదు, నట సమ్రాట్. ఇలాంటి పదాలు. తర్వాత చాలా మంది అసలు మన సాంప్రదాయం ఏంటి, తెలుగు సాంప్రదాయం అంటారు. తెలుగు సాంప్రదాయం కాదు, తెలుగు సంప్రదాయం. ఇలాంటివి కొన్ని పదాలన్నీ కూడా. తర్వాత సమిష్టిగా మన అందరం పనిచేస్తే తెలుగు కూటమికి తెలుగు బాగుంటుంది అని అంటారు. సమిష్టి కాదు, సమష్టి. ఇది అష్టి అంటే ఫిస్ట్ అంటాం కదా, ఈ 5 వేళ్ళు కూడా కలిసి ఉంటే దీన్ని ఫిస్ట్ అంటాం కదా. అది సమష్టి, సమంగా ఇవన్నీ కూడా కలిసి ఉండాలి, అంతేకాని సమిష్టి కాదు. ఇలాంటి అనేక పదాలు. రిపోర్ట్స్ ఏమన్నారు, ఎవరు మాట్లాడారా? పొరపాటు జరిగింది ఆ అమ్మాయిది, కానివ్వండి. ఇటువంటివి అంటే ఎన్ని పార్శ్వాలు నేను ఎందుకు చెప్తానంటే, అన్య భాషా పదాలు కొన్ని మన దాంట్లో ఇమిడిపోయినటువంటి సందర్భం ఒకటి. మన పదాలు ఉచ్చారణలో మీకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, పలకాలంటే పాడాలంటే నాభి మబ్బైపోవాలి, ఉరుముతో స్వరం సాముగరిడి చేయాలంటాడు ఆయన. ఎంత అద్భుతమైన పదప్రయోగం చూడండి. పలకాలంటే నాభి మబ్బైపోవాలి, స్వరంతో ఉరుము సాముగరిడి చేయాలి. అది కూడా మీకు మీ అందరికీ తెలిసిందే, ఏది మనకు ఓష్ట్యాలు, దంత్యాలు, మూర్ధన్యాలు. ఈ అక్షరాల్లో
అవి ఏది ఎక్కడ తాళవ్యాలు, నాలుకతో పలికేవి, అనునాసికలు ముక్కుతో పలికేవి, దవడలతో పలికేవి, మూర్ధన్యాలతో పలికేవి, ఆ పదం గాలి నాభిలో ఎప్పుడైతే ప్రోధి చేసుకొని నాభి హృత్, హృదయానికి హృత్, రస ఇక్కడ కంఠం, అక్కడ నాభి నుంచి ఇదంతా కూడా నాభి హృత్ రసకంఠనాల ద్వారా వచ్చేది. పలకాలంటే నాభి మబ్బైపోవాలి, స్వరంతో ఉరుముతో స్వరం సాముగడి చేయాలంటే నాభి హృత్కంఠ రసనల ద్వారా ఉబికి వచ్చేటువంటి భాష ఉచ్చారణే స్వచ్ఛమైనటువంటి ఉచ్చారణగా భావించాలి. దానికి కూడా మీరు పిల్లలతో పద్య పఠనంలోనే వాళ్ళ యొక్క వీటిని కూడా ఎలా చదవాలి అనేటువంటి చేయాలి. తర్వాత పద్య పఠనంలో ఇప్పుడు ఎక్కువగా దానిలో లోతుగా వెళ్ళను, కానీ ఒక్కటే చెప్తా. పద్య పఠనంలో కూడా విరుపులు, చరుపులు, మెరుపులు ఉంటాయి. ఎక్కడ ఏ పదాన్ని ఎలా వివరించాలి, ఎలా చరచాలి అనేటువంటి, ఎందుకంటే తెలుగు భాషా పదాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కొన్ని పదాలు శిరీష కుసుమ సుకుమారాలు, కొన్ని పదాలు శిరీష కుసుమ శీకరాలు, కొన్ని పదాలు వజ్ర కఠోరాలు, కొన్ని తళతళలాడే పదాలు, కొన్ని మెలమెలలాడే పదాలు, కొన్ని మిసమిసలాడే పదాలు, కొన్ని గుసగుసలాడే పదాలు. ఎక్కడ ఏ పదాన్ని ఎలా వాడాలో ఆచి తూచి చూచి కొలచి వాడినప్పుడు మాత్రమే ఆ పదం, ఆ శబ్దం సౌందర్యంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పని ఆ పద ఉచ్చారణలో కూడా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. మీకు అది మరొక సందర్భంలో ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మొన్న ఈ మధ్య దసరా పండుగ జరిగింది. దసరా పండుగ జరిగినప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఒక ఆయన పండితుడు, మహాపండితుడు, ఆయన చక్కటి సంప్రదాయ దుస్తుల్లో విభూది ఇవన్నీ పెట్టుకున్నారు. ఆయనే కాదు, మీరు ఈ యూట్యూబ్లో వాటిల్లో కూడా మీరు చూడొచ్చు. చూసినప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర ఉంటుంది మన పోతన గారు రాసినటువంటి ఇది, అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోడమ్మిన వేల్పుటమ్మల ఉండడి అమ్మ చాలా పెద్దమ్మ అని ఈ పద్యం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇందాకేదో పద్యం చదివినట్టుగా ఒక్కొక్క లైనుగా చదువుతారు. చదివినప్పుడు అది అర్థం మారిపోతుంది. అందులో ఉండేటువంటి నిగూఢార్థం వేరే ఉంది. దాన్ని ఎక్కడ కరెక్ట్గా విరవాలి, ఎక్కడ అది చేయాలనేటువంటి ఇదంతా మళ్ళీ వేరే ఇది. కాబట్టి దాన్ని ఇంకొక సందర్భంలో చెప్తా. పూర్తిగా అర్థం మారిపోయి విపరీతార్థాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అది మహాపండితులు సైతం అదే విధంగా చదువుతుంటారు. కొంతమంది భాషా పండితులు అని చెప్తారు, చెప్పేవాళ్ళు బోర్డులు పెట్టుకుంటారు, జ్యోతిష్ శాస్త్రవేత్తలం అని చెప్పని, లేకపోతే వాటి గురించి కొంతమంది మనకు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. నేను వాళ్ళని విమర్శించడం వల్ల ఒక జర్నలిస్ట్గా నా పరిశీలన చెప్తున్నా. వాళ్ళు మీరే ఈ రోజే ఇప్పుడే మీరు డిక్షనరీ కానీ గూగుల్ కానీ తీసి చూడండి, పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. వాళ్ళు చెప్తుంటారు ఏమని, జ్యోతిష్యుడు, పెద్ద ప్రముఖ జ్యోతిష్యుడు అని చెప్పంటారు. జ్యోతిష్యుడు అనే పదమే లేదు అసలు. తర్వాత ఇంకొక పదం ఏదో జ్యోతిష్యుడు, ఇంకొకటి ఏదో అంటారు, కానీ అక్కడ జ్యోతిష్కుడు అనాలి. జ్యోతిష్కుడు అని చెప్పే జ్యోతిష్కులు కూడా కనీసం 10% మంది కూడా లేరండి. వాళ్ళందరూ కూడా జ్యోతిష్యుడు అనే బోర్డులు పెట్టుకుంటారు. ఇలాంటి పదాలను కూడా మనం తీసి వాటిని కూడా సవరించి ప్రపంచానికి, మన తెలుగు సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని పార్శ్వాల్లో ఈ కృషి చేస్తే బాగుంటుంది. నేను ఎవరినైనా నొప్పించి ఉంటే దయచేసి ఏమీ అనుకోవద్దు. నా పరిశీలనలో ఉన్నటువంటి వాటిని కొన్ని అంశాలను మాత్రమే చాలా క్లుప్తంగా చెప్పాను. నిజానికి వారు చాలాసార్లు అడిగినా కూడా ఇప్పుడు నేను మాట్లాడేది ఏమిటంటే ఇది ఒక చేదు గుళికలాగా ఉండొచ్చు, కొంతమందికి అది ఇబ్బందిగా ఉంటుంది. నేను అసలు మామూలుగానే చాలా మంది యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా వేలు పెట్టి ఇదంతా నాకు ఎందుకులే అని నేను వాయిదా వేసుకుంటూ వచ్చా. కానీ వారికి ఈ భాష పట్ల వారికి ఉన్నటువంటి తపన, వారి కృషి, వారు చేస్తున్నటువంటి ఇది చూసిన తర్వాత చివరికి సరేనని నేను అంగీకరించాను. కాబట్టి నాతో ఎంతసేపు మీరు నన్ను భరించినందుకు, సహించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఆయన గారి మీద రాళ్ళు వేయటం మొదలెట్టండి, ప్రశ్నలు అడగండి. విజయబాబు గారు నమస్తేనండి. నా పేరు పారేపల్లి సత్యనారాయణ. మీరు సమాచార కమిషనర్ గా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు, పరిచయం ఉంది.
నేను సమాచార హక్కు ప్రచారక వేదిక అనే సంస్థలో పనిచేశాను. తర్వాత మీరు మీ ఆదేశాలు, మీ విచారణకు సంబంధించినవి కూడా అప్పుడు తాంతియా కుమారి గారు మీరు కూడా అప్పుడు తెలుగులోనే జారీ చేశారు. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ లోనే వస్తున్నాయి. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు అధికార భాషా సంఘంగా ఉన్నప్పుడు మీరు చేసిన ప్రయత్నాలు ఏమైనా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగండి. వాస్తవానికి వారు అది కూడా మళ్ళీ సోత్కర్ష అవుతుందేమో. ఆర్టీఐ కమిషనర్ గా ఉన్నప్పుడు ఏమిటంటే, ఈ రోజుకి కూడా భారతదేశంలోనే 2వ వ్యక్తినండి అత్యధిక కేసులు పరిష్కరించినది. అది ఎలా సాధ్యమైంది అంటే, నాకు ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాతో పాటు మీకు తెలుసు కదా, 2 IPSలు ఉండేవారు, ఒక IFS కూడా ఉండేవాడు ఆయన. వీళ్ళంతా రోజుకు 15 కేసులు చేస్తూ ఉండేవారు. 15 కేసులు చేస్తుంటే వేల కొద్ది కేసులు ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచించేప్పుడు నేను ఏం చేశానంటే, నాతో పాటు ఉన్న సహచరులు 2 నేను తీసుకుని నా ఇంటి దగ్గర ఆఫీసులో ఒక 2 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకొని, అక్కడ కూడా ఈ సాంకేతిక అప్పటికి ఇంకా గవర్నమెంట్ లో ఇంత కోర్టులు ఇప్పుడు వచ్చాయి, రాలా. ఆపోజిట్ మీరు చూసే ఉంటారు, నా ఆఫీసులో కూడా మీరు వచ్చానని చెప్తున్నారు కాబట్టి, నా ఎదురుగా ఒక ల్యాప్టాప్ సిస్టమ్ ఉండేది. దానికి ఆపోజిట్ లో కూడా దానికి కనెక్ట్ చేసి అక్కడికక్కడే తీర్పులు ఇచ్చేవాడిని. నేను ఇంటి దగ్గర తయారై వచ్చేవాడిని. ఈ ఇంటి దగ్గర మిగతా కేసులన్నీ కూడా ఏం చేశారంటే, మా వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ఇద్దరికి కూడా నేను మామూలుగా నాకు వచ్చేటువంటి దీని నుంచి నేను వాళ్ళకి జీతాలు ఇచ్చానండి. ప్రభుత్వం నాకు ఇంతే జీతం వస్తుందని భావించి 5 సంవత్సరాల పాటు నేను 2 జర్నలిస్టులను పెట్టుకొని చాలా శరవేగంగా రోజుకి 50 కేసులు 60 కేసులు నేను చేశాను. అది దాని పూర్వరంగం. ఇక అధికార భాషా సంఘానికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా చూస్తే ఏంటంటే ఏమీ లేనటువంటి పరిస్థితి, చాలా శూన్యం. అక్కడ గతంలో నా పరిశీలనలో తెలుగు భాషకి సంబంధించి ఒక మొక్కుబడిగా సంవత్సరానికి ఒకసారో 2 సార్లు భాషా దినోత్సవం అని చెప్పని పండితుల్ని, ముఖ్యంగా ఏమిటి ఈ పద్యపాఠ మామూలు సంస్కృత పద్యాలు చెప్పేటువంటి వారిని కానీ, ఇటువంటి ఒక మహాపండితుల్ని, ఒక పెద్ద కరకంకణాలు, గండభేరుండాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సత్కారాలు చేసేవాళ్ళు. ఇది తెలుగు భాష ఉద్ధరణ. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు చరిత్రలో నేను చేసింది ఏమిటంటే, తెలుగు భాషని పరిపుష్టం చేస్తుంది ఎవరండి? అంటే మనకి జర్నలిస్టులు అంటారు, వార్తలు రాసేవాళ్ళు కాదు. ఎంత చక్కని ఇవి ఉంటాయి మీకు. అటువంటి 40 సంవత్సరాలు జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని నాగార్జున యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో చాలా చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళని సత్కరించి వాళ్ళకి పారితోషికం ఇచ్చాం. అలాగే చక్కని కవితలు రాసేటువంటి వాళ్ళని, పద్యాలు, సంస్కృత పద్యాలు కాదండి, అటువంటి వాళ్ళకి భాషా దినోత్సవం, అంతర్జాతీయ భాషా దినోత్సవం తొలిసారిగా గిడుగు వీరికి సంబంధించి వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. వేమన పద్యాలకు సంబంధించి మొత్తం పాఠశాల స్థాయి నుంచి, ఇప్పుడు మీరు చెప్పిన పిల్లల దగ్గర నుంచి కాలేజీల వరకు కూడా పోటీలు నిర్వహించాను. నాకున్న స్వల్ప వ్యవధిలో నేను మన అనంతపురంలో అత్యద్భుతమైనటువంటి చేసి అక్కడ పండితుల్ని, మిగతా వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు సంస్కృత పండితులు కాకుండా తెలుగు కోసం వివిధ పార్శ్వాల తర్వాత తొలిసారి నేను ఏం చేశానంటే, మనకి ఇప్పుడు టీవీ యాంకర్స్ అంటాం మనం, ఆ టీవీ యాంకర్స్ ని గళాకారులు అనేటువంటి ఒక కొత్త పేరుని నేను ఖాయం చేశాను. అంటే ఇందా చెప్పాను మీకు, ఆ మాట పదాన్ని కూడా ఉచ్చరించడంలో కూడా తెలుగు భాష ఎంతో తీయగా కమ్మగా ఉంటుంది. ఆ విధంగా సుదీర్ఘ కాలం అందులో పనిచేసినటువంటి గళాకారులని కూడా వాళ్ళని సత్కరించుకుని అవన్నీ చాలా కార్యక్రమాలు నిర్వహించా. కానీ దురదృష్టం ఏంటంటే, ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసార మాధ్యమాల యొక్క గొంతు బలంగా ఉంది కాబట్టి సరే అది మనం రాజకీయాల జోలికి వెళ్ళొద్దు, వారి యొక్క దీని అభీష్టానికి మేరకు. అది సంగతి. ఇంకా ఎవరైనా? సార్ నమస్కారం సార్. నిజానికి మీరు జర్నలిజంలో ఎంత కృషి చేశారో తెలుగు భాషలో కూడా అంత కృషి చేశారు. సహజంగా తెలుగు మెయిన్ స్ట్రీమ్ లో ఉండే వాళ్ళకంటే కూడా అంత స్వచ్ఛంగా, అంత శుభ్రంగా,
అంత చక్కగా చిక్కగా తెలుగు భాషని గురించి చెప్పిన వివరణ అసలు అదరహం. ముఖ్యంగా మీ నిశిత పరిశీలన సార్, ఒక్కొక్క పదాన్ని గురించి, అంటే ఆ పదాల్లో కూడా పద విభాగాల గురించి మీరు తీసుకున్న పదాలు, సూచించే విశ్లేషణలు, అసలు మీ జీవిత అనుభవం సార్ ఇంత చక్కగా చెప్పారు. అసలు ఇంత చక్కగా దాదాపు ఎవరు చెప్పరేమో నిజానికి. అంటే ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న తెలుగు పరిశోధకులు కూడా అంత చక్కని అభివ్యక్తి, పరిశీలన చాలా నిండుగా ఉంది సార్. మీ ప్రసంగం చాలా నిండుగా, మనసు నిండుగా. ఘనతంతా పారుపల్లి వారికే చెందుతుంది కాబట్టి వారిని అభినందించండి. బాగోపోతే నన్ను తిట్టండి. లేదు మాస్టారు, చాలా బాగా చెప్పారు, చాలా లోతుగా. అంటే ఎందుకు ఆ మాట అంటున్నాను సార్ అంటే, మీరు తీసుకున్న అన్ని పదాలు ఏ ఒక్క పుస్తకంలోనో లేదా ఏ ఒక్క పరిశోధకుడో చేసిన కృషి కాదు సార్. ఇది కొన్ని జీవితాంతం కొందరు వ్యక్తులు జీవితాలు అంటే వడ్డించి చేసిన పరిశోధన అన్నిటినీ కూడా మీరు మీ ప్రసంగంలో చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఏం తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం మాలాగా మధ్యస్థంగా వచ్చి చేరాయని చెప్పారు. అవి పార్సీ, ఉర్దూ పదాలే కాకుండా మనకు ప్రాకృత పాలి భాషా పదాలు కూడా అనేకంగా ఉన్నాయి. అయితే ఈ నిత్య జీవితంలో మనం పరభాష పదాలను ఉపయోగిస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు మనకు తెలిసినటువంటి తెలుగు పదాలు ఉన్నప్పుడు అవే వాడితే బాగుంటుందని ఆయన ఉద్దేశము. ఇకపోతే కొన్ని పదాలు, ఉర్దూ పదాలు, పార్సీ పదాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆంగ్ల పదాలు కూడా వాటిలో చేరిపోయాయి. ఈ పదాలని మనము వేరు చేయడము అనేది, పాలు నీళ్ళలాగా కలిసిపోయిన పదాలని వేరు చేయడం అనేది కష్టసాధ్యమైన పని అని చెప్పారు. అంటే అచ్చ తెలుగు పదాలని మనము వాటితోనే వాక్య నిర్మాణం చేయడం అనేది సాధ్యపడని విషయం అని తెలియజేశారు. నేడు అంతర్జాతీయ భాషగా ఖ్యాతి చెందినటువంటి ఆంగ్ల భాష అనేక లాటిన్, గ్రీకు, హిబ్రూ వంటి ప్రాచీన భాషా పదాలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ లాంటి మొదలైన అనేక భాషా పదాలను తనలో ఇముడ్చుకుందనమాట. అదే విధంగా తెలుగు భాషలో కూడా ఇతర భాషా పదాలు కలగలిసి ఉన్న ఈ తెలుగు భాషని మనము సాధ్యమైనంత వరకు తెలుగు పదాలని ఉపయోగించాలి. కానీ పరభాష పదాలని, కలిసిపోయిన పదాలని సరే గాని పడిగట్టుగా మనము వాడకూడదు అన్న భావాన్ని వారు వ్యక్తం చేశారు. విజయబాబు గారు ఒకవేళ ఉండుంటే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, కానీ వారు లేరు. కానీ మనం దీన్ని రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన అధికార భాషా సంఘ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తెలుగు మీడియం అనేది, తెలుగు మాధ్యమాన్ని తీసివేసేసి ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టారు ప్రభుత్వ పాఠశాలలో. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఒక నానుడు కూడా వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అనేసి. ఏదైతే గత ప్రభుత్వం చేసింది అన్న విషయాన్ని చర్చించుకుంటూ వస్తూ ఉన్నారు, తర్వాత అన్ని మార్చుకుంటూ వస్తున్నారు. కానీ ఈ విషయం మాత్రం చొరవ చూపించడం లేదు. మన తెలుగు భాష కోసం ఉద్యమించేటువంటి మనం అందరము కూడా దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. దీనిపైన ఏదైనా స్పందిస్తారేమో అని నేను ఆశించాను, కానీ దురదృష్టం అంతరాయంతో వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా మన సభ్యులు ప్రశ్నలు అడగడానికి ఉత్సాహంగానే ఉన్నారు. వారు తెలుగు భాష ఏ విధంగా ఉన్నవి చాలా ఆసక్తికరమైన విషయాలే తెలియజేశారు. కాకపోతే అందులో ఉన్నటువంటి అధికార భాష సంఘంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి కొన్ని సమస్యలకి ఏ విధంగా పరిష్కారం చూపించారో, వాటిని ఆయన కాలంలో జరిగినటువంటి తెలుగు భాష అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల గురించి కూడా కొంచెం వివరంగా చెప్పి ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ధన్యవాదాలు. సంతోషం అమ్మా. అమ్మా ఝాన్సీ, నువ్వు చెప్పిన ఆలోచన బాగుందమ్మా. మీతో పాటు
7-8 మందిని పరీక్షకి పెట్టమ్మా, అప్పుడు పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పద్యాలు కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు మనకి, పెద్దోళ్ళకి వేరే పద్యాలు, పిల్లలకి వేరే పద్యాలు పెట్టాలన్నారు. అట్లానే పంపుతాం మీకు వేరేగా. అదే విజయబాబు గారే చెప్పారు ఆ మాట. ఇప్పుడు మీరు చెప్పారన్నాను నేను. ఎవరో చెప్పారన్నారు, స్పష్టంగా ఆయనే చెప్పారు. మంచి సలహా అది. అట్లనే పెడదామండి. ఇక పోతే కొంతమంది కొత్తగా వచ్చారు, బాలాజీ, ప్రదీప్, ఇట్లా కొంతమంది ఉన్నారు. దయచేసి సార్ నా ఫోన్ ప్రాబ్లం ఉంటే, నా ఫోన్ ఆటంకం కలిగితే మా వారి ఫోన్ నుంచి చేరిందండి. నేనే అరుణని. సంతోషం సంతోషం. అమ్మో, నేనేనండి, బాలాజీ ప్రదీప్ అంటే నాది. మొత్తం మీద పట్టు వదలని విక్రమార్కుడిలాగా నువ్వు మాత్రం చేరావు. సంధ్యారాణి గారు ఎవరో, వారి ఫోన్ నంబర్ కూడా రాయండి. ఉమాపతి గారు, వసంత స్వామి, తమిళనాడు, ఆయన తప్పకుండా వస్తుంటాడు. ఇందిరారెడ్డిపేట, సైద్ రవీంద్రనాథ్. జిడు గారు మాట్లాడండి. ఇది ఇప్పుడు సుధారాయణ గారు చెప్పిన విషయం, తల్లిదండ్రులకే ఆసక్తి లేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటాయి ఈ మాధ్యమం గురించి? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో వేయాలనేది తల్లిదండ్రులకే సందిగ్ధత ఉంది, భయము ఉంది. తెలుగు మీడియంలో చేస్తే పిల్లవాడు వెనకబడి అవుతాడేమో. అటువంటి టైంలో ఈ ప్రభుత్వాలు వాళ్ళు ఎంతసేపు ఎటువైపు మళ్ళితే ఎక్కువ ఓట్లు వస్తాయి. ఇప్పుడు సినిమాలు చూడండి, గత 10 ఏళ్ల నుంచి ఎంతసేపు ఇక పురాణాలు, పాకిస్తాన్ తిట్టడం, ముస్లిం తిట్టడం. ఏంటంటే ఇది ఒక ప్రజలు ఇటువైపు మళ్ళారు, దారి ఇటు మళ్ళింది. అన్ని తెలుగులో తీసిన, ఇప్పుడు అఖండ తీశాడు ఆయన. అంతకుముందు బాలకృష్ణ ఏదో ఆడపిల్లలతో డాన్సుల సినిమాలు తీసేది, ఇప్పుడు అఖండ. అన్ని భాషల్లో ఇట్లానే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు ఎటువైపు మళ్ళితే అటువైపు ప్రభుత్వాలు ఓట్ల కోసం అటు చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులకి లేనప్పుడు మనము భాషకు ఏది విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిలో భాష గురించి మనం ఎంతవరకు గట్టిగా పోరాడగలం అనేది నా ఆలోచన. ఒక్క మాట సార్, ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయని. కాకపోతే ప్రజలు కోరుతున్నారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వము ఆచరించేటప్పుడు అది నిర్బంధ విద్య కాకూడదు. మీడియం అనేది వాళ్ళకి వదిలేయాల. కావాలంటే తెలుగు మాధ్యమంలో చేరే వాళ్ళు చేస్తారు, ఆంగ్ల మాధ్యమంలో చేరే వాళ్ళు చేస్తారు. అంతేగాని తెలుగు మీడియం అనేది, తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తీసివేయడం అనేది ఎంతవరకు సబబు? అసలు ఉపాధ్యాయులకు వచ్చా, వాళ్ళు చక్కగా బోధిస్తున్నారా? వాళ్ళేమో డిగ్రీ వరకు చదివింది తెలుగు మీడియంలో చదివారు, తర్వాత బీఈడి దాన్ని ఇంగ్లీష్ మీడియం చదివారు, తెలుగు మీడియమో తెలియదు. తెలుగు సబ్జెక్ట్ అనేది వాళ్ళు ఒక విషయంగా నేర్చుకొని ఉంటారు. అటువంటి వాళ్ళు సోషల్, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రము, తర్వాత లెక్కలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్పగలుగుతారు? బట్టి చదువులు కాదు. మనకు కావాల్సింది విద్యార్థికి అనుసంధానంగా భాష అనేది ఉండాలి. అనుసంధానం భాష అనేది మాతృభాష అయితేనే వాళ్ళకి ఎక్కుతుంది. అంతేగాని ఆంగ్ల మాధ్యమం చదువుతానే వాళ్ళు ఆంగ్ల పండితులు అయిపోరు. అందరూ కట్టగట్టుకొని ఏమి విదేశాలకు ఎగిరిపోరు కదా, ఇక్కడ భారతదేశంలో ఉంటారు. భారతదేశంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉపాధి పొంది మనతో హిందీ భాషను ఏ విధంగా అభ్యసింపజేస్తున్నారు, ఉచితంగానే నేర్చేసుకుంటున్నాము. ఆయన వచ్చి హిందీలో మాట్లాడాడంటే, ఒక కొట్టు దగ్గర మనము కోదండ రామయ్య గారు చాలా సార్లు ఉదాహరణలు చెప్పారు. చాలా వరకు హిందీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు, ఉత్తరాది వాళ్ళు వచ్చి ఉపాధి పొందుతున్నారని. వాళ్ళు హిందీ మాట్లాడినప్పుడు మనము ఏం చేస్తున్నాము? ఆయన హిందీ మాట్లాడుతున్నాము, మనం వచ్చి రాని హిందీలో మాట్లాడుతున్నాము. అట్లా ఉచితంగానే మనం హిందీ నేర్చేసుకుంటున్నాము. కాబట్టి మాధ్యమం అనేది అనుసంధానంగా ఉండేటువంటి భాష అనేది మాతృభాష అయితేనే ఆ విషయం అనేది మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాల దృష్టిలో మనం అందరం కూడా విన్నపాలు తీసుకొని వెళ్ళి అది ఖచ్చితంగా ఇవ్వాలి. తల్లిదండ్రులు అడిగారు కదా అనేసి ప్రభుత్వం చేసేది కాదు, ప్రభుత్వాన్ని మనం చేయించాలా. ప్రభుత్వం అంటే ప్రజలంటేనే కదా ప్రభుత్వము. ఖచ్చితంగా దీంట్లో కలిగేటువంటి నష్టాలు ఏవి అనేది చర్చించి మేధావులందరూ కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఇక్కడ ఆంగ్ల మాధ్యమం చదువుతాడా, తెలుగు మాధ్యమం చదువుతాడా విద్యార్థి అనేది వాళ్ళ విచక్షణకు
అంతసేపు మాట్లాడకూడదు, వేరే వాళ్ళు మాట్లాడదు. వేదుల శర్మ గారు విశాఖపట్నం నమస్తే అండి. వినిపిస్తుందా? వినిపిస్తున్నదండి. అందరికీ నమస్కారం అండి. విజయబాబు గారిని చాలా అంత మేధావి, అన్ని రకాల పదవుల్లో ఉన్న వాళ్ళు పిలిచారు, మాట్లాడారు, చాలా చెప్పారు. ఆయన చాలా చక్కగానే ఉందండి. ఇప్పుడు మనమైనా సరే తెలుగు కోసం అన్ని అచ్చ తెలుగు ఉండడం ఉందని మంచిదే, కానీ అలా అదే పనిగా అన్ని ప్రతి మాటని మార్చాలనే అవసరం లేదు. ఆయన చెప్పిన దాంట్లో నాకు 2 మాటలు కూడా వచ్చాయండి. అన్ని భాషల నుంచి మనం చాలా ఒదిగి ఉండిపోతుంది తెలుగు అని ఉంటుంది. అలా ఎంత ఒదిగి ఉన్నా సరే ఎంత శాంతమూర్తికైనా ఎప్పుడో నాడు ధర్మరాజుకైనా కోపం వస్తుంది అంటారు కదా, అలాగా ఇప్పుడు మాట వరుసగా ఆయన వరండా అని మాటలు పాడారు. అలాగే భోగట్ట అని మాట ఒరియా మాట, డేగిసా అని పూర్వం ఉండేది, కాలానుగుణంగా అవన్నీ మారిపోతుంది. కానీ రోజు మాట్లాడేవాడానికి సో అనే మాట ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినట్టుగా ఓకే అని వావ్ అంటే ఎంత అమ్మో బలా అలా ఆశ్చర్యకరంగా అలాంటి మాటలు మనం అడక్కర్లేదు. నేను చెప్తున్నట్టుగా భోజనాలకు చేస్తున్నప్పుడు గట్టా నేను మాట్లాడతానండి. 2 రైస్ కావాలి, రైస్ కాదండి అన్నం కావాలి, పచ్చడి కావాలి, పచ్చడి, పులుసు, సాంబారు వెయ్యండి. వైట్ రైస్ ఏంటి, ఎల్లో రైస్ ఏంటి, మీరు చెప్పింది నేనంతా పాటిస్తాను వీలైనంత వరకు. బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు హైదరాబాదు, విశాఖపట్నం వస్తారు, తెలుగు మాలు ఉన్నాయి మా మాలు. అప్పుడు నేను కూడా చెప్పాను, మీ మధ్యనే ఫలూడా అని మా ఇంటికి ఎదురుకుండానే ఫలూడా అని అమ్ముతున్నాడు. ఆ ఫలూడా నాకేం తెలియదు, వాడి దగ్గర కొందామని ఏంటో తెలుగు మాట్లాడు. హైదరాబాద్లో ఉన్నావో తెలుగు భాష ఉందా, ఎక్కడి నుంచి వచ్చావయ్యా? అప్పుడు మళ్ళీ హిందీ మాట్లాడి ఎదర్సాయా కహాసే ఆయా యూపీ, నేను యూపీ వచ్చి తెలుగు మాట్లాడితే బాగుంటుందా మీరు చెప్పగలరా? మెకానికల్ వాళ్ళ చేత కూడా కనిపిస్తున్నాను. తర్వాత నేనేం పేరు ఇదేదో మాట వరుసకి అదేదో కొన్నాను అనుకోండి, మిక్సర్, మురి మిక్సరు, లేకపోతే ఇంకోటి అలా ఇంకోటి, అవి చూసి బాబు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు మాట్లాడు, అదే వస్తుంది. ఇప్పుడు ఎలా మాట్లాడావు నువ్వు? కొంచెం తోడా బదులు కొంచెం మాట్లాడన్నాను. అలాగే ప్రభుత్వం చేస్తోంది కదా, ప్రజలు కావాలి కదా అని ప్రభుత్వం కాదు. ప్రభుత్వం మంచైనా చెడైనా కొన్ని మంచి పాలసీలు నిర్ణయాలు తీసుకోవాలి. తెలుగు భాషను చేయడంలో ప్రపంచమంతా శాస్త్రజ్ఞులు, లింగ్విస్టులు, భాషా శాస్త్రవేత్తలు, భాషాభిమానాన్ని పెట్టారు. అదంతా కాదని కిందటి దాంట్లో అది అంతా పెట్టారు. అది బాగానే ఉంది. చాలా విషయాలు అని బట్టి ప్రతిదీ తెగేలాక దాటకూడదు. అందరి అభిప్రాయాల్ని అందరినీ పరిశీలించాలి, చర్చించాలి. తర్వాత పద్యాల గురించి ఆయన చెప్పారు, బాగానే ఉంది. ఏకంగా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళని ఇది ఒకటి మాస్టర్లు ఉపాధ్యాయులైనా ఆడైనా మగైనా చెప్పండి అమ్మా, పిల్లలు పట్టి మాట్లాడుతున్నారు. నా పేరు వెద్దుల కామేశ్వర శర్మ, నేను విశాఖపట్నం చదువుతున్నాను, మొదటి పద్యం. ఈ ధన్యవాదాలు అవన్నీ అక్కర్లేదు. నా పేరు కామేశ్వర శర్మ, నేను 4వ తరగతి చదువుతున్నాను, ఫలానా పాఠశాల, అంతే చదువుతున్నారు. కానీ దానివల్ల ఉపయోగం కనబట్టలేదు. మా ఊళ్ళో కూడా పద్యపఠనం ఒకటి ఉన్నది, పరవస్తు పద్యపీఠం, వాళ్ళకు కూడా నేను చెప్పాను. అందరితోని దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అంటారు. అది మనం అవతల వాడు చెప్పిన దాంట్లో నిజం ఎంత అని ఉండాలి. వాళ్ళకి మీరు చెప్పినట్టు 500 ఇస్తున్నారు, 3వ క్లాస్ వాడు 4 ఆ 2 సుమతి పథకాలు వాళ్ళు ఎవరో 2 రాశారు. నా ఉద్దేశంలో ఆ గ్రీష్మ అన్న అమ్మాయి చాలా చక్కగా చదివింది, రాగయుక్తంగా చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. ఈయన చెప్పినట్టు సంప్రదాయం ఇలాంటి మాటలన్నీ కూడా నేనేమని గుర్తుంచుకుంటాను, పరిశీలనలోకి పెడతాను. నాకు అవకాశం ఇవన్నీ కూడా మనం మామూలుగా మాటల్లోనే కన్నా రాయడం రాయడం అంటారు కదా, రాయడం అంటే చూసుకోవడం, రాయడం అని మాటే మాట్లాడతారు. కథకులు, పద్యాలు, వీళ్ళు వాళ్ళన్ని ఎన్ని తప్పులు చేస్తున్నారు. ఒకటి తప్పుకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ జరుగుతుంది. నా ఈ గమనంలో కూడా పరిశీలించవలసింది. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వగలరా? ఒక్క నిమిషం. ఓ మహేష్ గారా, మాట్లాడండి. పావుల మహేష్ మాట్లాడాలి. రచ్చబండ వేదిక పాల్గొన్న అందరికీ తెలుగు భాష అభినందనలు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మేధావులు కానీ శాస్త్రవేత్తలు అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మనం కూడా ప్రాథమిక విద్య ఖచ్చితంగా తెలుగులో మన మాతృభాషలో నేర్చుకోగలిగితే ఆ పిల్లవాడు బాగా చైతన్యవంతుడవుతాడు. అందుకు నా గురించి చెప్పుకోవటం కాదు, మా పిల్లలిద్దరు ఉదాహరణ. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా తెలుగు మీడియం చదివిండ్రు. తర్వాత నవోదయ బడి, గురుకుల పాఠశాల చదివిన తర్వాత కూడా ఈరోజు తెలుగు సాహిత్యంలో కానీ తెలుగులో కానీ చాలా బాగా మాట్లాడగలరు. అదేవిధంగా వాళ్ళు వైద్య వృత్తిలో అభ్యసించినప్పటికీ
ఆంగ్లంలో కూడా అంతే అద్భుతంగా మాట్లాడగలరు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలని, అదేవిధంగా ఇంట్లో మనం మంచినీళ్ళు ఇయ్యి, అన్నం పెట్టు, చెంబు తీసుకుండా, లోటా తీసుకుండా, మంచం వాల్చు, తొందరగా నిద్రపో, ఈ మాటలు మాట్లాడితే బాగుంటుందని ఆ విధంగా మనం అలవాటు చేయాలనేది నాకున్న అభిప్రాయం. దాంతోపాటు ప్రతి ఇంట్లో కూడా వేమన పద్యాలు, భాస్కర పద్యాలు, సుమతి శతకం లాంటి పుస్తకాలు ఉండి సరదాగా ఆదివారం పూట అయినా కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పద్యాలు బలికించడం కానీ, లేకపోతే కాశీ మజిలీ కథలు కానీ, చిన్న చిన్న నీతి చంద్ర కథలు కానీ మనం చెబుతూ ఉంటే పిల్లలకు కూడా తెలుగు భాష మీద ఆసక్తి పెరుగుద్దని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ తెలుగు అభినందనలు, ధన్యవాదాలు. మహేష్ గారు జర్నలిస్టు, ఒంగోలులో ఉంటారు. తెలుగు అంటే విపరీతమైన అభిమానం. ఒకసారి ఎమ్మెల్సీ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన గారితో కూడా మాట్లాడిచ్చారు మన దగ్గర. విఠప బాలసుబ్రహ్మణ్యం ఆయన కూడా తెలుగు కోసం ఎంతో కృషి చేస్తుంటాడు. ఆయన కార్యక్రమాలు, ఆయన ఉపాధ్యాయ ఉద్యమ పనులు చేస్తూనే తెలుగు కోసం చాలా కష్టపడుతుంటాడు. ఆయన నేను ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కూడా 2-3 సార్లు కలిశాను. వారితో మాట్లాడిచ్చారు, వీరి సంతోషం. తమిళనాడు నుంచి వసంత స్వామి గారు మాట్లాడతారు. అయ్యా మీరు 2 నిమిషాల్లో ముగించాలి. సార్ ఏమి లేదు సార్, ఒకే ఒక మాట. నేను ఇప్పుడే వచ్చాను మన దీంట్లోకి. అంటే ఇక్కడ మాకు ఒక మాండలికంలో ఏమి తప్పుకో అనుకోకుండా ఒక మాట ఉంది. భాష అంటే నక్కెక్కి నాకెక్కే కాదురా, నిన్ను నీవుగా నిలబెట్టేది అని. అది మనం చూసుకోవాలి సార్. ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ మీరు చెప్పారు తమిళనాడులో ఏం జరుగుతుంది అని. ప్రతి దాన్ని తెలుగు పదాన్ని తీసుకొస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నాయి తెలుగు పదాలని వదిలేయకూడదు కదా. ఎన్నో కాయలకి తెలుగు పేర్లు ఉన్నాయి, టమాటోకి కూడా తెలుగు పేరు ఉంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అన్ని వదిలేసి మనము అన్ని మాటలు గుట్టుపోసుకుంటే ఏదో ఒకటి అవుతుంది. అది వదిలేసి ఇట్లంటే ఎట్లా లేదు, అన్ని భాష పదాలు రావచ్చు, తీసుకోవాలా. లేదా ఇంకో మాట పాలు నీళ్ళ కలిసి వదిలేస్తాం, కానీ మనది మనం వదులుకోకూడదు కదా. అది సార్, అంతే, ఇంకేం లేదు. సంతోషం అండి. పోతే ఇంకొక విషయం, అందరి మధ్యలో కూడా ఈ మాధ్యమం గురించే వ్యవహారం నడుస్తుంది. దాని గురించి నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఓపికగా 19 మంది వింటున్నారు కాబట్టి. సుధారాణి గారు తెలుగు మాధ్యమం పెట్టించాలి అని అంటున్నారు. ఇప్పుడు ఆమె గారిని ముఖ్యమంత్రిని చేస్తే కూడా ఆమె తెలుగు మాధ్యమం పెట్టలేదు. ఎందుకంటే ఆమె తెలుగు మాధ్యమం పెట్టంగానే ఈ తెలుగు ద్రోహి కంచె ఐలయ్య లాంటి గారు బయలుదేరి మా భేదోళ్ళందరూ ప్రభుత్వ బళ్ళల్లో చేరి తెలుగు మాధ్యమంలోనే చదివి ఇక్కడ కానిస్టేబుల్స్గా, స్వేపర్స్గా, హెల్పర్స్గా ఉద్యోగం చేయాలా జీవితం అంతా. డబ్బులున్నోళ్ళు ఆంగ్ల మాధ్యమం ప్రైవేటు బళ్ళకి పోయి వాడు అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా పోయి వాడేమో కోట్లు సంపాదించాలా అని ప్రశ్నేస్తారు. ఎంతమందిని మొబిలైజ్ చేస్తాడంటే మీరు మంచాన్ని కుర్చీ దిగిపోవాల్సిందే. అందుకని అట్లా కుదరదు. మీరు ముఖ్యమంత్రి అయినా కానీ తెలుగు మాధ్యమం పెట్టలేరు. మరి పెట్టాలా వద్దా? పెట్టాలి. ఎలా పెట్టాలి? మనకి స్పష్టత ఉండాలి. 2020 తెలుగు మాధ్యమం పెట్టాలి అని చెప్పలేదు. అదే ఆ నిర్ణయం అనేది తల్లిదండ్రులకు వదిలేయాల, అంతేగాని తెలుగు తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చేర్తారమ్మా. తల్లిదండ్రులు ఎవరు తెలుగు మాధ్యమంలో చేర్తారు పిల్లల్ని? నువ్వు ఒక్కళ్ళని చూపించినావు చేర్పిస్తావు అనేవాడిని. అది కొద్దిగా నన్ను పూర్తిగా మాట్లాడియాలిగమ్మా, నన్ను మాట్లాడియాలిగా పూర్తిగా. కొంచెం విను. మరి దీని పరిష్కారం ఏంటంటే 2020లో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 8వ తరగతి వరకు మాతృభాష మాధ్యమంలోనే చెప్పాలి, 5వ తరగతి వరకు తప్పకుండా చెప్పాలి అని చెప్పారు. చెప్పడమే కాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రైవేటు బళ్ళల్లో కూడా వర్తింపజేయాలి అని. అందుకని నిజంగా తెలుగు మీద అభిమానం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఈ 2 రాష్ట్రాల్లో ఆయన ఏం చేయాలి? ప్రభుత్వ ప్రైవేటు బళ్ళల్లో కూడా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే అని చెప్పాలి. అప్పుడు దారికి వస్తారు అందరూ. ఇంకేం లేదు, అదొక్కటే పద్ధతి. దానికోసం మనం పోరాడాలి తప్ప
ఉన్న పడంగా తెలుగు మాధ్యమం అనేది మాత్రం సాధ్యం కాదు. దానికోసం పోరాడాలి. కేంద్రం మీద కూడా ఒత్తిడి తేవాలి. నువ్వు అంటున్నావు కానీ ఆచరణలో పెట్టడం లేదు. అలా పెట్టని రాష్ట్రాలకి మీరు చదువు కోసం ఇచ్చే నిధులు ఆపు చేయాలని చెప్పాలి. అట్లయితే తప్ప పనికిరాదు. ఇప్పుడు ఇందాక మనోళ్ళు చెప్పారు, వేరే ఇద్దరు కూడా మాతృభాషలోనే చదివిన వాళ్ళు రాణిస్తారు, అందులో అనుమానం లేదు. నేను ఈ మధ్య గూగుల్ గ్రూప్లో, మన మెయిల్ గూగుల్ గ్రూప్ ఒకటి ఉందండి, మెయిల్ గ్రూప్ ఒకటి, దయచేసి అందులో కూడా చేరండి. నన్ను మీకు కావాలంటే, ఎవరు కావాలంటే వాళ్ళకి మెయిల్ గ్రూప్ వివరాలు ఇస్తాను. మీరు అందులో చేరితే ఇంకా చాలా 10,000 మంది తెలుగు అభిమానులు ఉంటారు. వాళ్ళని కూడా కదిలించవచ్చు. జనం కదిలితే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడు, కానీ ఒక 500 మంది మెయిల్స్ పంపగలరా ఒక్కరోజు? ఆయనకి గడగడలాడతాడు. 10,000 మంది ఉన్నారు, అందులో మీరు కదిలించండి. మనం వాళ్ళ మీద ఒత్తిడి తేవటం లేదు, వాడికి నమ్మకం కలిగించట్లేదు. నిజంగా తెలుగు కోసం తెలుగు వాళ్ళు తపన పడుతున్నారన్న అభిప్రాయాన్ని తెలుగు ముఖ్యమంత్రులకు మనం కలిగించలేకపోతున్నాం. అది మన ఉద్యమకారులుగా మందే లోపం. ఇంకెవరన్నా ఉంటే ఒక బాటపటం తయారు చేస్తాం సార్. మీరు చెప్పినట్లే, మీరు చెప్పారు కదా జాతీయ విద్యా విధానం అని, అది సెంట్రల్ స్కూల్ వాళ్ళకేనా లేకపోతే మన రాష్ట్ర సిలబస్ ఉన్న వాళ్ళకి కూడా, పాఠ్య ప్రణాళిక ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుందా? అందరికీ. ప్రైవేట్ లేదు, ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, అందరికి వర్తిస్తుందమ్మా. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, మన సంధ్యారాణి గారు ఇంకొక అమ్మాయి వచ్చింది, కనపడలేదు. నమస్కారం అండి. చెప్పమ్మా సంధ్యారాణి, చెప్పు తల్లి. నువ్వు అసలు మాట్లాడలే ఇంతవరకు. నీ ఫోన్ సంఖ్య రాసావు అక్కడ చాట్లో? రాస్తాను. రాయమ్మా. ఒక నిమిషం మాట్లాడు తల్లి. నువ్వు? నేను తెలుగు అభిమానినండి. అంతకంటే ముందుగా మీ అభిమానిని. ఎందుకంటే మిమ్మల్ని ఒకసారి నేను రవీంద్ర భారతిలో చూడడం జరిగిందండి. మీరు తెలుగు భాషకు చేస్తున్న ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొనాలని ఆ రోజు నాకు ఆలోచన కలిగింది సార్. ఇప్పుడు కూడా నేను చాలా ఆలస్యంగా దీంట్లో చేరాను. అంటే నేను ఏది వినలేదు, ఇంతమంది మాట్లాడిన ఆ మాటలన్నీ కొంచెం ఇంతకుముందు చేరడం జరిగింది. ఇంకా ఈసారి సమావేశంలో మాట్లాడతానండి. అమ్మ మీరేం చేస్తారు? నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను, తెలుగు భాషోపాధ్యాయురాలు. ఇక్కడ హైదరాబాద్ లోను? ఇక్కడ హైదరాబాద్ కాదండి, ఇక్కడ మంచాల్ మండలం ఉంది, రంగారెడ్డి జిల్లా. మంచిది. కానీ మీరు ఉండటం హైదరాబాద్ లోనేగా? అవునండి, హైదరాబాద్ లోనే. ఆయన గారికి హైదరాబాద్లో ఉన్న మనుషులు కావాలి. అసలు గమ్మత్ అంటే మనందరం ఒక ఎత్తు, సగిలి సుధారాణి గారు ఒక ఎత్తు అండి. ఆమెకి ఎంతమందితో, ఎన్ని సంఘాలతో, ఎన్ని సమావేశాలతో, ఎన్ని ప్రాంతాలతో సజీవ సంబంధాలు ఉన్నాయంటే ఊహించలేం. అంత ఓపిక ఎట్లుంటుందా, అన్ని ఎట్లా చేస్తుంటుందా ఒకేసారి అని. ఆమె తలుచుకుంటే కొంత ఉద్యమకారుల్లో చెరడం తేగలదు. మరి ఆమె అదే మళ్ళీ అడుగుతున్నాం. బత్తుల వెంకటేశ్వర్లు గారు మైసూరు నుంచి వచ్చారు, చాలా సంతోషం. చెప్పండి బత్తుల గారు. ప్రసంగం అయితే అద్భుతం సార్. ఆ మంచి వ్యక్తిని పట్టుకొచ్చారు, మీకు శుభాకాంక్షలు. ఆయన ఇంకా వేరే విషయాలు కూడా చాలా బాగా మాట్లాడతాడు, కానీ అవి కొంచెం రాజకీయ వాసన వస్తాయి. ఆయన పాత ప్రభుత్వంలో పనిచేశాడు కాబట్టి ఆ వాసన రాకుండా తెలుగుకు సంబంధించి మాట్లాడమని కోరాను, అలానే మాట్లాడాడు. ఎక్కడ అందులో ఒక పార్టీని మాట అన్నట్టు కానీ ఏం లేదు, మన మాటను ఒప్పుకున్నాడు. చాలా సంతోషం. ఆనంద్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారా?
బాలాజీ ప్రదీప్ గారు. సరే, ఇక ముగిద్దామా మరి? ఇందిరారెడ్డి గారు ఏమైనా చెప్తారమ్మా? సార్ ఒక మాట, ఒకే ఒక మాట. కంచె ఐలయ్య చెప్పింది సరైన పద్ధతి కాదు సార్. అంబేద్కర్ కూడా మరాఠీ భాషలోనూ ప్రాథమిక విద్య నేర్చుకున్నాడు. ఆయన ప్రపంచ మేధావి కాగలిగింది సార్. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలంటే మన అభిలాషం, మన కోరికగా ఉండాలా, మన ఇష్టంగా ఉండాలి, మన ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా చేసేటట్టు ఉండాలి. అది సార్, అంతే. సంతోషం అండి. అమ్మ ఝాన్సీ, మనోళ్ళు చెప్పారు తల్లి, మీకు వేరే పద్యాలు ఇస్తారు ఈసారి. మీరేదో పెద్ద మాయ చేసి చెప్పారు, నాకు పూర్తిగా అర్థం కాలే. 8 మంది పరీక్షగా రాళ్ళని పెడతామంటున్నారు. పెట్టండి, చాలా సంతోషం. వాళ్ళకు కూడా మన తపన కొంత తెలుస్తుంది. వాళ్ళకు కూడా తెలుగులో తమ ప్రేమను చూపడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మరాఠీ పుస్తకాలు రాస్తాను మా తల్లి? పని జరుగుతుంది. అమ్మాయి మరాఠీ వాళ్ళతో సంబంధాలు కావాలంటవి. వాళ్ళతో కూడా పుస్తకాల సంబంధాలు ఉంటాయి ఆమెకి. నేను బొంబాయిలో ఉన్నప్పుడు ఏదో అడిగితే మొత్తం మీద ఆమెను పట్టుకున్నాను, ఒప్పించాను. అది మరి చివరికి జరిగి అయిపోయినట్టుంది. సంతోషం. ఝాన్సీ గారు, మీరు ముందుకు పోయే తీరులో కొంచెం మార్పులు కావాలని చెప్పారు. మీరు చేసినప్పుడు ఒకసారి నాతో మాట్లాడండి, మనం దాన్ని అమలు చేద్దాం. తదుపరి ముగిద్దామా మరి? ముగిద్దాం. నమస్కారం అండి. ఇగో వజ్జల అహోబిల గారు కనపడుతున్నారు. మీరు ఎలక్ట్రానిక్, నాకన్నా వయసు ఎక్కువ. ఎలక్ట్రానిక్స్ లో చాలా మొదటి దశలో ముంబైలో ఉన్నప్పుడు అమెరికా వాళ్ళు ఆయన ఈడ్చుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర ఎత్తుపోయి అక్కడ అదేంటి అందులో ఏముంటుంది చెప్పండి, పెద్దది మన దగ్గర నాసాలో పెట్టారమ్మా ఆయన్ని. చూడు ఎంత గొప్ప ఆయన రావడం. అయ్యా చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి ఏమని చెప్పేది. నమస్కారం అండి, చాలా బాగా ఉంది ఉపన్యాసం. వినిపిస్తోందండి? నేను వినిపిస్తుంది. ఓకే, చాలా సంతోషం. చాలా గొప్ప విషయాలు చెప్పారు. చాలా కాలం తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కృష్ణదేవరాయలు తెలుగు భాష ఇంత పోషించారు కదా, ఆయన మాతృభాష తెలుగు కాదు, తుళు భాషకి లిపి లేదు. మీరు ఈ విషయం మనం గుర్తించాల్సిన విషయం. తుళు భాషకి లిపి లేదు. ఆ తుళు భాష తనకు లిపి లేదు. ఆయన తెలుగు నేర్చుకుని దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసింది ఆయనే. వాళ్ళ మాతృభాష తెలుగు కాదు. అది నంబర్ 1. ముఖ్యమైన విషయం అందులో ఏమిటంటే, ఆయన ఆముక్త మాల్యద రాసి ఆ పుస్తకాన్ని కరెక్ట్ చేసిన వాడు అల్లసాని పెద్దన్న గారు. ఆముక్త మాల్యద, అది రెండో విషయం. ఈయన దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగును అఫీషియల్ లాంగ్వేజ్ చేసుకున్నాడు. ఆయన మాతృభాష తుళు, దేశ భాషల్లో తెలుగు గొప్ప అని చెప్పి మన తెలుగు భాషని దేశ భాషగా చేశాడు. ఎందుకంటే ఆయన పాలించిన కాలంలో తమిళము, కన్నడము, తుళు అన్ని భాషలు ఉన్నాయి కృష్ణదేవరాయలు పాలించిన యుగంలో. తెలుగు ఒక్కటే కాదు. కాబట్టి గుర్తించిన వాళ్ళు, గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మన కృష్ణదేవరాయలు తెలుగును గుర్తించాడు. ఈయన గుర్తించి మనకు తెలుగు భాషను దేశ భాషను చేశాడు. ఆ విషయం మనం గుర్తించాలి అనే విషయం మీకు మనవి చేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి చెప్పవలసినవి. మొట్టమొదట, మనకు కాకతీయుల కాలంలో మన తెలుగు వేరు, ఇప్పటి తెలుగు వేరు. మీరు కాకతీయుల కాలంలో శిలాశాసనాలు చదివితే మీకు ఏమీ అర్థం కాదు. అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, భాష యుగ యుగాలకు మారుతోంది. ఆ మారుతున్న భాష, ఆ ప్రాంతీయమైన వాతావరణం, అప్పుడు వచ్చిన భాషలు అవన్నీ కూడా జీర్ణం చేసుకుంటుంది భాష. ఈ విషయం అందువల్లే మీకు పర్షియా వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేశారు. ఆ భాషా పదాలు ఇందులోకి వచ్చాయి, ఆంగ్ల పదాలు ఇందులోకి వచ్చాయి.
వారు వివరించిన అన్ని భాషల పదాలు ఇందులోకి వచ్చిన విషయం ఎందుకు వచ్చింది అనే విషయం కూడా మనం గుర్తించాలి. భాష మారుతోంది, మారడాన్ని బట్టి వచ్చిన విదేశాల వాళ్ళు వచ్చిన భాషా పదాలు కూడా ఇందులోకి వస్తాయి. ఇవి తీసేయాలి అనుకోవడం సమంజసం కాదు, మనం తీసేయలేము అనే విషయం మీకు మనవి చేస్తూ, మీకు సవినయంగా ఇంత బాగా ఏర్పాటు చేసిన కోదండరామయ్య గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరేనండి. ఇప్పుడు వారన్న దాని మీద 2 విషయాలు. ఒకటేమో కృష్ణదేవరాయలది తుడు అన్నారు. అయితే మన దగ్గర ఒక ఆయన సంస్కృత కళాశాల కరీంనగర్ జిల్లాలో ఉన్న దానికి పెద్దగా ప్రిన్సిపల్గా ఒక 20-25 ఏళ్ళు పనిచేశాడు. ఆయన ఒకసారి రచ్చబండలో మాట్లాడాడు, ఆయన తెలుగువాడే అన్నాడు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మన వజ్జుల గారు చెప్పిన దాంట్లో తెలుగు గొప్ప భాష అని అన్నాడు కదా, కానీ ఆ పద్యంలోనే ఆయన ఏమన్నాడు, తెలుగొకండ నేను ఒక తెలుగువాణ్ణి అన్నాడు. ఇక అది ఒక సంగతి. అది వదిలేసేయండి. రెండవది వారన్నది ఏంటి, క్షమించాలి, తెలుగు కండ నేను తెలుగు వల్లభుండ. ఆ పద్యం మీరు చాలా మంది తప్పు కోట్ చేస్తున్నారు. తెలుగు కండ నేను తెలుగు వల్లభుండ, నేను తెలుగు ఒకండి, తెలుగు రాజులు కూడా అని చెప్పాడు. అంతే, తెలుగు ఒకండ అన్నాడు. తెలుగు ఒకటే, తెలుగు ఒకటే, నేను తెలుగు లేదండి, తెలుగు ఒకండానే ఉంది. సరిపోలేండి. అర్థమైంది అందరికి. సరే, రెండవది ఏంటంటే, కొత్త మాటలు వచ్చి పడుతూనే ఉంటాయి అంటారు. ఇది ఒక రకంగా న్యాయం కాదు. కొత్త రకాల మాటలు వచ్చి పడుతున్నాయి, మనమే వాటిని మీద వేసుకుంటున్నాం. నిజంగా వీళ్ళకి తెలుగు మీద అభిమానం ఉంటే ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఒక జబ్బు వచ్చింది, అందరికీ బాగా పట్టింది. ఏంటి చెప్పండి అది? కరోనా వస్తే అప్పుడు ముఖానికి ముక్కు కలిపితే ఒక మాస్క్ వేసుకోమన్నారు, గుర్తుంది కదా? మాస్క్ ఎందుకు రానిచ్చారండి? ముసుగు, మంచి మాట తెలుగు ఉంది కదా, మా సా కా మా సా గా, మన అసలు ఎంత దగ్గర మాటలో చూడండి. మరి మన ముసుగు ఎందుకు వాడలేదు? ఎందుకంటే మనలో తెలుగు మీద ద్వేషం జీర్ణించుకొని పోయింది, ఇక అనుమానమే లేదు. అందువల్ల దాని నుంచి బయటపడితే తప్ప భాష బతుకుతుంది తప్ప ఇంకో విధంగా బతకడం కష్టం. అది సంగతి. ఇంకెవరైనా మాట్లాడితే ఒక్క నిమిషమే మాట్లాడండి. ఒక్క నిమిషం. అదే రాయల గురించి ఒక మాట. ఇక్కడ తమిళనాడులో అయితే అందరూ కూడా తెలుగు వాళ్ళని తిట్టేదే మీరు రాయల వంశీకులు అని, అంటే వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు కన్ఫర్మ్ చేశారు. ఇటీవల మంగళూరు యూనివర్సిటీలో ఒక సభ జరిగితే అందులో కూడా వాళ్ళు ఆయన తెలుగువాడు అని కర్ణాటక వాళ్ళు తీర్మానం చేశారు. మనోళ్ళు ఎందుకు ఆయన్ని ఒప్పుకుంటలేదు, తుಳು అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కర్ణాటక వాళ్ళే ఒప్పుకుంటారే. పోని మా కోదండరామయ్య గారు ఉన్నారు ఒసూరులో, ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక రచయిత. ఆయన రాశాడు, రాయల ఆశ్రయించిన తెలుగు కవి ఎవరు, రాయల గురించి అంతా రాశారు. ఆయన తెలుగునే రాశారు. ఏం చేసేది చెప్పండి? ఎందుకు మన వాళ్ళు ఇట్లా రాయల్ని దూరం చేసుకుంటున్నారు? అక్కడ తమిళవాడు కాదు, కన్నడిగుడు కాదు, కన్నడిగుడు అంటే వాళ్ళు తుಳು కూడా కాదు అంటున్నారు. తెలుగువాడు కాదా? ఏమిటి ఇది ఘోరం? తెలుగదేలయన్న దేశంబు తెలుగునే తెలుగు వల్లపుండ తెలుగు కండ ఎల్ల నృపల గొలుపు తెలుపవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇది ఆయన పద్యం. సరే, బాగా చెప్పారండి. ఇంకెవరన్నా? సార్, కోదండరామయ్య సార్, ఒక మాట. వాళ్ళ తల్లి తెలుగావిడ, వాళ్ళ నాన్న తులు వంశస్థులు. వాళ్ళ గురించి ఇంకొక క్లుప్తంగా చెప్తాను. చాలా మంది ఈ మధ్య బాగా నడుస్తుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఆయన ఇక్కడ టి నర్సీపుర దగ్గర కొహల్లి అనే గ్రామంలో ఆయనకు సంబంధించిన చరిత్రను ఆ గ్రామ శాసనంలో కూడా వేశాడు. ఆయన పూర్తిగా తెలుగువాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి అంటే పూర్వ గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు. ఆయన నేను యాదవ కులానికి సంబంధించిన వాడిని అని ఆ కహల్లి అనే గ్రామంలో శాసనం ఇప్పుడు మనకు ఆర్కియాలజీ, మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. ఆయన పూర్తిగా తెలుగువాడే. తులు
వాళ్ళ నాన్నది తెలుగు కానీ అమ్మ తెలుగువారే. ధన్యవాదాలు. సంతోషం. శ్రీకృష్ణదేవరాయల యాదవ వంశం కాదు సార్. అది మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదాంలేండి. ఇప్పటికే ఆయన తెలుగువారు. సార్ ఆయన తెలుగు వారు, ఆయన వంశం, ఆయనకి భార్యలు ఎక్కువ మంది ఉన్నారు, అది వేరే. అది వదిలేయండి, తెలుగు వారు అనేది ఒప్పుకుందాం. అవును. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో, మంగళూరు యూనివర్సిటీలో రిజెక్ట్ చేశారు. నేను తమిళనాడు కాబట్టి చెప్తున్నాను, ప్రతి వాడు చెప్పేది మీరు రాయల వంశీయులు అని, కానీ మేము రాయల కాలంలో లేదు, అంతకు ముందే ఉన్నాము. వాళ్ళ తొలికాప్యంలో కూడా మా గురించి ఉంది. తొలికాప్యం వచ్చే నాటికి రాయలు లేదు కదా, అది తెలుగు వారి చరిత్ర, అది వేరు. కానీ ఇవంతా ఉన్నాయి. తొలికాప్యంలో మమ్మల్ని వడగర్ అన్నాడు, తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని. అప్పటికే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక్క విషయం అండి, అప్పుడు తమిళనాడు, తెలుగువారు, తెలుగు ప్రాంతము ఇది లేదు. మరాఠీ అనే భాష లేదు. మరాఠీ సంస్కృతంలో నుంచి, ఆ పాశ్చ అక్కడి నుంచి వచ్చిన భాష నుంచి, దానికి కూడా లిపి లేదు. అది తర్వాత డెవలప్ అయింది. మనము ప్రస్తుత చరిత్రని పాత చరిత్రని కలిపి చదివితే చాలా మనకు అర్థం చాలా కష్టం అయిపోతుంది. అందువల్ల దయచేసి పూర్తిగా వినండి, పూర్తిగా చదవండి. నా దగ్గర సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రము అని 17 వాల్యూమ్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా గ్రంథాలయం ఉంటే నేను ఆ గ్రంథాలన్నీ పంపిస్తాను. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇవి చదివే నేను రాస్తున్నాను. నేనేమి మాట్లాడినా కూడా ఈ పుస్తకాల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఇది ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రము అనే పుస్తకాలు. ఇప్పుడు ఆయన ఎవరైతే ఏంటండి, మాకేం ఒరిగిందండి. రాయల్ అయితే ఏమి, కేసీఆర్ అయితే నేనేం అనలేదు. ఆయన మాతృభాష ఏమైనా తెలుగుని ఇంత ప్రోత్సహించాడనే ఒక అభిప్రాయం చెప్తున్నాను తప్ప ఏం అవమానం చేయడం లేదు. నేను అవమానం ఎత్తుక్కుందాం, చరిత్రలోకి వెళ్ళి చరిత్ర విషయం చెప్తున్నాను. మన చరిత్ర తెలియకుండా మనం మాట్లాడకూడదు. అది మాత్రం సవినయంగా మనవి చేస్తున్నాను. ముగించండి సార్. నేను కూడా చెప్పిన పాయింట్స్ నా దగ్గర ఆధారాలతోనే ఉన్నాయి. అది కూడా తమిళ వాళ్ళు రాసింది కూడా నా దగ్గర ఉంది. దాన్ని బట్టే నేను వడుగర్ అనే పదం, తర్వాత రాయల గురించి వాళ్ళు ఎక్కడా కూడా రాయల్ని తమిళ వాళ్ళని ఒప్పుకోరు. వీళ్ళు కర్ణాటక ఇటీలో వాళ్ళు ఒప్పుకోరు. ఇంకెవరు రాయలు? మనము ఒప్పుకోము. ఏమిది రాయల్ని ఇక్కడే కాదు, చాలా సూర్లు అన్న తెలుగువాడు కాదు అని. వసంత్ గారు వదిలేద్దామండి. వసంత్ గారు, సరే సార్. మరుసటి సమావేశంలో మీరు తమిళులు, సాధారణ తమిళులు వాడుతున్న పదాలు, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఏమి, బస్ అంటే ఏంటి, లేకపోతే ఆఫీస్ ఏమంటారు, సార్ చెప్పిన అలా కాదు, ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించండి, రాసుకుని మాకు చెప్పండి. ఎందుకంటే మనము ఎక్కడన్నా మాట్లాడేదానికి ఇదిగో వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనమే వెనకబడి ఉన్నాను, మనకి ఒక అవగాహన కొరకు అన్ని చెప్పండి. ఈసారి రాసుకుని చెప్పండి. తప్పకుండా. రికార్డింగ్ ఆపే